గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు స్ట్రైట్ టాక్. తెలుగులో ఒక సామెత ఉంది, మనది కాకపోతే కాశీదాకా అని. ఎలాగూ ఇచ్చేది లేదు పెట్టి లేదు కాబట్టి పుదుచ్చేరికి ప్రత్యేక హోదా అంటూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఒక ప్రకటన చేసింది. అది ఇస్తుందా లేదా అనే విషయం పక్కన పెడితే కనీసం నీతి రాజకీయాల్లో పాటించాలనే ఇంగితాన్ని బీజేపీ చాలా కన్వీనియంట్గా విస్మరించి మరీ ఆ ప్రకటన చేయటం సహజంగానే దక్షిణాది రాష్ట్రాల్లో దుమారం రేగింది. ఆ మాటకు వస్తే ప్రత్యేక హోదా పెండింగ్లో ఉన్న రాష్ట్రాలన్నీ కూడా ఇప్పుడు కేంద్ర ప్రభుత్వాన్ని నడిపిస్తున్న బీజేపీ ప్రకటన వంక విస్మయంగా చూస్తున్నాయి. ఎందుకు బీజేపీ ఇంత వ్యూహాత్మకంగా ఈ ప్రకటన చేయాల్సి వచ్చింది? అది వ్యూహాత్మక తప్పిదమా, లేకపోతే ఏమన్నా రెచ్చగొట్టే ధోరణా? ఎలాగూ తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో బీజేపీ, తెలంగాణలో కొద్దిపాటి పర్ఫార్మెన్స్ ఉంది, ఆంధ్రప్రదేశ్లో బీజేపీకి ఎలాగూ ఆశించిన పర్ఫార్మెన్స్ లేదు కాబట్టి వాళ్ళకి ఇచ్చేది లేదనే ధోరణి చెప్పటమా, ప్రకటించటమా? ఇప్పటికీ పార్లమెంట్లో 3 సార్లు ఈ ప్రకటన చేశారు ముగ్గురు మంత్రులు. దానికి సంబంధించి స్పష్టత మేము ఇస్తున్నాం, మాకు అటువంటి ఆలోచన లేదు, ముగిసిన అధ్యాయం అని. మరి ఆంధ్రప్రదేశ్లో ముగిసిన అధ్యాయం పుదుచ్చేరిలో కొత్త అధ్యాయంగా ఎలా ప్రారంభమవుతుంది? సహజంగానే సందేహాలు తలెత్తుతాయి అన్ని పొలిటికల్ పార్టీస్కి. లోకేష్ ట్వీట్ చేసినట్టు ఒకవేళ బీజేపీకి వైసీపీకి ఏమన్నా అండర్స్టాండింగ్ ఉందా? అండర్స్టాండింగ్ ఉండే పక్షంలో, లేదు అనుకునే పక్షంలో 21 మంది ఎంపీలు, అంటే రఘురామకృష్ణరాజుని పక్కన పెడితే మిగిలిన 21 మంది ఎంపీలు ఎందుకని ఆ విషయంలో ఎటువంటి ఉత్సాహం ప్రదర్శించట్లేదు, మాట్లాడట్లేదు అనే ప్రశ్నలు సహజంగానే ఉత్పన్నమవుతున్నాయి. తెలంగాణకి పసుపు బోర్డు వద్దంటుంది బీజేపీ. ఎన్నికలు జరిగే తమిళనాడులో మాత్రం పసుపు బోర్డుకు హామీ ఇస్తుంది. పుదుచ్చేరికి స్పెషల్ స్టేటస్ ఉంటుంది. కాంగ్రెస్సే నయం వెనుకటికి కేంద్ర ప్రభుత్వాన్ని సంకీర్ణలో నడిపినా లేకపోతే ఏకమొత్తంగా నడిపినా కాంగ్రెస్ ఇటువంటి ఇంత దుర్మార్గమైన భయంకరమైన వ్యవహారాలు నడపలేదనే ఒక వాదన అయితే బలంగా అనిపిస్తుంది. ఇదే అంశానికి సంబంధించి ఈరోజు స్ట్రైట్ టాక్లో మనతో పార్టిసిపేట్ చేస్తున్నారు అద్దేపల్లి శ్రీధర్, వైఎస్ఆర్సీపీ స్పోక్స్ పర్సన్. నమస్తే శ్రీధర్ గారు. అలాగే మన్నెం కోటేశ్వరరావు గారు, ఎనలిస్ట్, సీనియర్ జర్నలిస్ట్. ఇంకా కేపీ రావు గారు, పొలిటికల్ అనలిస్ట్, విజయవాడ నుంచి. ముందుగా రావు గారు, కేపీ రావు గారు నమస్తే. బీజేపీ చేసిన ప్రకటనని మీరు ఏ రకంగా చూస్తున్నారు? ఇది ఆంధ్రప్రదేశ్ని రెచ్చగొట్టడమా, ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని రెచ్చగొట్టడమా, లేకపోతే వైఎస్ఆర్సీపీని రెచ్చగొట్టే పరిస్థితిలోకి దించడమా? అంటే వ్యూహాత్మకంగా వైఎస్ఆర్సీపీని ఉచ్చులోకి లాగాలనే ఒక ప్రయత్నంగా చూడాల్సి ఉంటుందా? వాసుదేవన్ గారు, గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ. నేను గత 2-3 డిబేట్లో కూడా చెప్పాను, నీతి లేని అయోగ్ వలన ఆంధ్రప్రదేశ్ని అంధకారంలో నెట్టుతారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో పేన మీద ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు పొయ్యిలో పడింది. దీనికి అందరూ కారకులు, ఏ ఒక్క పార్టీనో ఏ ఒక్క వ్యక్తినో నేను విమర్శించదలుచుకోలేదు. ఎందుకంటే ఆంధ్ర మేధావుల పేరు మీద కానివ్వండి, స్పెషల్ స్టేటస్ కోసం కానివ్వండి, ఎవరైతే రోడ్డు ఎక్కి చేశారో, ఎవరైతే రాజీనామాలు చేశారో ఏమీ సాధించలేరు, సాధించబోరు కూడా. ఎందుకంటే ఎవరికి ఉన్నటువంటి వ్యక్తిగత కష్టాలు నష్టాలు దృష్టిలో పెట్టుకుని ఎవరు కూడా కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తేలేరు. తేనెవరు, తెచ్చిన వాళ్ళు ఎవరు ఉంటే వాళ్ళ మీద ఈడీలు, సిబిఐలు, ఇన్కమ్ ట్యాక్స్ రైడ్లు చేసి లోన్ వేస్తారు. కాబట్టి ఎవరో బతుకు తెరుగు కోసం బతుకు జీవుడా పెళ్ళాం బిడ్డలతో బతకాలి, జైలు చెప్పుకోవడం తినకూడదు ఉద్దేశంతోనే అందరూ దీన్ని టచ్ చేయకుండా ఉన్నారు. అసలు ప్రజలకే లేదు ఆ ఇంట్రెస్ట్. ఎందుకంటే ప్రజలకి, సామాన్య ప్రజలకు కావాల్సింది తింటాకి తిండి, వంటాకి ఇల్లు, కట్టుకోవడానికి బట్ట ఉంటే చాలు. ఈ స్పెషల్ స్టాటస్ అనో లేకపోతే అమరావతి క్యాపిటల్నో వీటన్నిటి గురించి సామాన్య ప్రజల్లో స్పందన రానంత కాలం, ఈ లీడర్లు మైక్ టైసన్ లాగా టీవీల మీద కూర్చొని డిబేట్లో పాల్గొని మాట్లాడినంత కాలం, రోడ్ల మీద మాట్లాడినా, ప్రెస్ మీట్లో మాట్లాడినా స్పెషల్ స్టేటస్ ఆంధ్రప్రదేశ్కి రాదు, ఇస్తారని నేను అనుకోను. ఢిల్లీ ప్రభుత్వానికి ఆంధ్రప్రదేశ్ స్టెప్స్ అని, వాళ్ళు స్టెప్ మదర్ మనకి. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందితే వాళ్ళ యొక్క వ్యక్తిగత రాష్ట్రాలకి నష్టం జరుగుద్ది అనేది దూరాలోచనతో కావాలని చెప్పి తొక్కి పడుతున్నారు. అలాగే చిరంజీవి, ఇప్పుడు మిస్టర్ లోకేష్ మాట్లాడిన ట్వీటు, ఇవాళ ఆయన ట్వీట్ మాట్లాడి ఒక పార్టీని విమర్శిస్తున్నారు. మనం అధికారంలో ఉన్నప్పుడు 5 సంవత్సరాలు బీజేపీతో కలిసి ఉన్నప్పుడు స్పెషల్ స్టేటస్ని అమెండ్మెంట్ ఒక బిల్లు రూపంలో తీసుకురాలేకపోవడం ఫస్ట్ వాళ్ళ తప్పు. టీడీపీది వాళ్ళ అధికారంలో బీజేపీతో చట్టపట్టాలు వేసుకుని తిరిగిన వాళ్ళు పదవుల్లో ఉండి అధికారాల్లో ఉండి చేసి చివరి నిమిషంలో మోడీ గారి మీద స్పెషల్ స్టేటస్ సింపతితో ఓట్లు పొందాలని చెప్పేసి చివరి నిమిషంలో ఇస్తే ప్రజలు నమ్మలేదు. దాన్ని నమ్మకపోగా మోడీ గారితో డిఫర్ అయ్యి, కేంద్ర ప్రభుత్వంతో డిఫర్ అయ్యి
గంట కట్టుకుని చంద్రబాబు నాయుడు గారు ఊరు వాడ తిరిగి ధర్మ బేరీ జై బేరీ అని చెప్పేసి పెట్టడం వల్ల వచ్చిన లాభం కన్నా నష్టం ఎక్కువ. ఎందుకంటే కనీసం ఆ మోడీ గారితో కంటిన్యూ అయితే గుడ్డి కన్నా మెల్ల వాళ్ళు గెలిపించుకునే వాళ్ళేమో, లేదు అలా విడిపోవడం వల్ల రాజకీయంగా వాళ్ళకి నష్టం జరిగింది, రాష్ట్ర ప్రభుత్వానికి ప్రజలకి నష్టం జరిగింది. దానికి బాధ్యత ఫస్ట్ తెలుగుదేశం వహించాలి. నెక్స్ట్ వైసీపీ నాయకులు, వైసీపీ పార్టీ అప్పట్లో ప్రజల మన్నన పొందడానికి, ప్రజల యొక్క నమ్మకాన్ని పొందడానికి అప్పుడున్న ఎంపీలు రాజీనామా చేయించారు. ఆయన కాన్ఫిడెన్స్ తీసుకొచ్చాడు ప్రజల్లో, నేను తెస్తాను నన్ను ఇవ్వండి 25 ఎంపీలని. ఆయన నమ్మారు, ప్రజలు ఇచ్చారు. ఇవాళ ఉన్న పరిస్థితుల్లో వైసీపీ ప్రభుత్వము బీజేపీ ప్రభుత్వంతో డిఫర్ అయ్యి రావాల్సినటువంటి మనకి రావాల్సిన స్పెషల్ స్టాటస్, స్పెషల్ ప్యాకేజ్ తీసుకురాలేని పరిస్థితులు ఉన్నాయి. దాన్ని డెప్త్గా ఇప్పుడు ఈ సందర్భంగా నేను డిస్కస్ చేయదు కానివ్వండి. నేను అడిగేది ఒకటే, ఈ మేధావులందరూ గత 3-4 ఏళ్ళగా 5 ఏళ్ళగా మాట్లాడుతున్న మేధావులు ఎవరైనా సరే కేంద్ర ప్రభుత్వాన్ని రెస్పాండెంట్గా పెట్టి ఎవరైనా లీగల్ బ్యాటిల్ చేశారా? అటు రాజ్యసభలో ప్రైమ్ మినిస్టర్ ఇచ్చిన హక్కులు కానివ్వండి, హామీ కానివ్వండి, ఇటు పక్కన బయట ఇచ్చిన హామీలు కానివ్వండి, నీతి ఆయోగ్ వాళ్ళు మేము ఇవ్వలేకపోతున్నామని చెప్పేసి లిఖితపూర్వకంగా తెలియజేయనివ్వండి, పార్లమెంట్లో మినిస్టర్లు లిఖితపూర్వకంగా తెలియనివ్వండి, లేకపోతే స్టేట్మెంట్స్ ఇవ్వనివ్వండి, ఈ అన్ని డాక్యుమెంట్స్ తీసుకుని స్పెషల్ స్టేటస్ మాకు ఇవ్వలేదు, ఎందుకు ఇవ్వలేదు అని చెప్పేసి సుప్రీంకోర్టులో కానీ హైకోర్టులో కానీ ఎవరైనా ఒక్కళ్ళు, ఏ రాజకీయ పార్టీ కానీ ఏ రాజకీయ నాయకుడు కానీ ఒక్కళ్ళు ఛాలెంజ్ చేశారా? ప్రజలకు కూడా ఇంట్రెస్ట్ లేదు. ప్రజలకి స్పెషల్ స్టేటస్ వస్తే నాకే ఒక రిక్షా వాడికి ఆడు తిన్నాడా, లేచాడా, ఉన్నాడా అనేది ఆడు చూసుకుంటాడు. కానీ స్పెషల్ స్టేటస్ వల్ల నాకేంటి ఉపయోగం? నాకు వచ్చే బెనిఫిట్స్ ఏంటి? ఇండస్ట్రీస్కి వస్తేనో, ఉద్యోగాలకు వస్తేనో, చదువుకున్న వాళ్ళకి వస్తాయి, బడుగు బలహీన వర్గాలకు మాకేంటి స్పెషల్ స్టేటస్ అనే ఆలోచన ఉంది. ఎటువంటి స్పందన ప్రజల్లో రాలేదు. టోటల్ ఇట్ ఈస్ మిజరబుల్లీ ఫెయిల్డ్ బై ది ఆల్ ది పొలిటికల్ పార్టీస్, ఆల్ ది లీడర్స్ హూ ఆర్ ఇంటలెక్చువల్స్ ఇన్ ద నేమ్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ మేధావులు చెప్పుకునే వాళ్ళు. కానీ మనందరం కూడా సిగ్గుపడాలి, నేను కూడా సిగ్గుపడాలి. ఎందుకంటే వీఆర్ ఫెయిల్యూర్స్, వీఆర్ ఫెయిల్ టు కంటెస్ట్ అగెన్స్ట్ ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా టు గెట్ ది స్పెషల్ స్టేటస్. అలాగే మనం ఇప్పుడు పుదుచ్చేరికి ఇస్తానంటున్నారు, లెట్ దమ్ గివ్. అది రాజకీయ స్టంటు, ఓట్ల కోసం, సీట్ల కోసం వాళ్ళు ఏదో మాట్లాడుతూ ఉంటారు బీజేపీ వాళ్ళు, మీకు తెలుసు నాకన్నా ఎక్కువ. వాళ్ళు ఇది ఇవ్వనివ్వండి, పుదుచ్చేరికి ఇస్తేనే మనం రేపొద్దున లీగల్ బ్యాటిల్ చేయడానికి ఒక ఆధారం దొరుకుతుంది. ఇదిగోండి ఇక భారతదేశంలో ఎవరికి ఇవ్వని చెప్పేసి పార్లమెంట్లో స్టేట్మెంట్ ఇచ్చారు, మరి వాళ్ళు పుదుచ్చేరికి ఇస్తున్నారు రాజకీయ లబ్ధి కోసం అని చెప్పి వాళ్ళకి ఇచ్చారనుకోండి, ఆ డాక్యుమెంట్తో మనం ఏదైనా సుప్రీంకోర్టులో, హైకోర్టులో పిటిషన్ ఫైల్ చేస్తే కొంత క్రెడిబిలిటీ. రైట్ రావు గారు, మళ్ళీ మీ దగ్గరకు వస్తాం. ఒకసారి పూడి తిరుపతిరావు గారు జాయిన్ అయ్యారు, బీజేపీ నాయకులు. పూడి తిరుపతిరావు గారు చెప్పండి, ఈరోజు బీజేపీ చేసిన ప్రకటన పెద్ద దుమారమే రేపింది. పుదుచ్చేరికి స్పెషల్ స్టేటస్ గురించి ప్రస్తావన చేయటం, ప్రకటన చేయటం, ఆంధ్రప్రదేశ్ ఏమో ముగిసిన అధ్యాయం అంటాం. ఎలా చూస్తున్నారు మీరు దీన్ని? అందరికీ నమస్కారం. ముఖ్యంగా పుదుచ్చేరి ఏదైతే మేనిఫెస్టో సంబంధించి పూర్తిగా చదివినట్లయితే అసలు ఈ ప్రశ్నే రాదండి, ఈ ప్రశ్నే రాదు. ఆ మేనిఫెస్టోలో మేము పెట్టినటువంటి 2 వాక్యాలు నేను ముందుగా చదివి వినిపించి తర్వాత మాట్లాడతాను. We will approach the Finance Commission and central government special union territory status to increase devolution from 25% to 40% as done in J&K. ఇవి 2 వాక్యాలు. మిగతా 2 వాక్యాలు ఉన్నాయి, అవసరం లేదు. ఇప్పుడు ఈ 2 వాక్యాలు ఈ మహామేధావైనటువంటి లోకేష్ బాబు గారికి ఏ విధంగా అర్థమయ్యాయో, ఆయన ఏ విధంగా ట్వీట్ చేశాడో దాన్ని పట్టుకొని వేలాడుతున్నటువంటి మిగతా పక్షాలు, నేను ఎవరిని వేలెత్తి చూపను, ఎవరైతే ఇవాళ దాని గురించి మాట్లాడుతున్నారో వాళ్ళందరికీ లోకేష్ బాబు ఏ మహా మేధావిగానో లేకపోతే ఏదన్నా విశ్వ గురుగానో కనిపించాడేమో కానీ ఆయన పట్టుకొని వేలాడుతున్నారు. ఇది అసలు అర్థం లేనటువంటి విధానం. క్లియర్ గా అక్కడ చెప్పినటువంటి స్పెషల్ స్టేటస్ అక్కడ సంబంధం లేదు. ఏదైతే జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంగా ఉన్న తర్వాత అక్కడ ఆర్టికల్ 370 రద్దు చేసిన తర్వాత 2 యూనియన్ టెరిటరీస్ ఏర్పాటైన తర్వాత అతి త్వరలో మళ్ళీ జమ్మూ అండ్ కాశ్మీర్కి ఏదైతే రాష్ట్ర హోదా ఇవ్వబోతున్నామని చెప్పిన తర్వాత ఆ నేపథ్యంలో జమ్మూ కాశ్మీర్కి లడక్ మళ్ళా సెపరేట్. జమ్మూ కాశ్మీర్ ని దృష్టిలో పెట్టుకొని అప్పుడు చేసినటువంటి అమెండ్మెంట్స్ ఇంకా చెప్పాలనేసి అంటే 41% రాష్ట్రాలకు ఇస్తూ
దాంట్లో నుండి జమ్మూ కాశ్మీర్ ఒక రాష్ట్రం తగ్గినందువలన 1% తగ్గించి 40% రాష్ట్రాలకు ఇస్తూ ఆ 1% ఏదైతే మిగులుబాటు ఉంటుందో అది జమ్మూ కాశ్మీర్ నష్టపోకుండా ఉండాలని చెప్పేసి చేసినటువంటి ఒక సర్దుబాటు అది 25% టు 40%. దాని విధంగా ఇక్కడ స్పెషల్ వర్డ్లోనే ఉంది, స్పెషల్ యూనియన్ టెరిటరీ స్టేటస్. దానికి తీసుకొచ్చి బోడిగుండికి మోకాలకి లంకి పెట్టినట్టుగా లోకేష్ బాబు గారు ట్వీట్. తిరుపతిరావు గారు, తిరుపతిరావు గారు, వాళ్ళ పరిస్థితి తిరుపతిరావు గారు, సరే లోకేష్ గారు అమాయకత్వాన్ని కాసేపు పక్కన పెట్టేసి ఒక విషయం స్పష్టంగా చెప్పండి. ఢిల్లీ ఒక యూనియన్ టెరిటరీగా ఏర్పడిన తర్వాత ఉన్న రాష్ట్రానికి లో అధికారాలు కత్తిరించి ఎక్కువ లెఫ్టినెంట్ గవర్నర్కి కట్టబెట్టే విషయంలో మొన్న రాజ్యసభలో ఆమ్ ఆద్మీ పార్టీ ప్రొటెస్ట్ చేసింది. ఆమ్ ఆద్మీ పార్టీకి మద్దతుగా వైఎస్ఆర్సీపీ ఎంపీలు వాకౌట్ చేశారు. ఉన్న హక్కులే కాలు రాసే పరిస్థితిలో బీజేపీ ఉన్నప్పుడు ఇక్కడ స్పెషల్ యూనియన్ టెరిటరీ స్టేటస్ అనేది పుదుచ్చేరికి ఇస్తామంటే నమ్మేందుకు జనం సిద్ధంగా ఉన్నారని మీరు భావిస్తున్నారా? ఈ ప్రశ్నకైతే లోకేష్ని కాసేపు పక్కన పెట్టండి. అనేది ఆయన అమాయకత్వంలోనో తొందరలోనో అలా అన్నారు అనుకుందాం కాసేపు. దీనికైతే మీ దగ్గర సమాధానం ఉండాలి కదా. ఖచ్చితంగా నేను చెప్పాను కదా సార్, ఇంతవరకు చెప్పినటువంటిది ఏంటి, దానికి అసలు దీనికి సంబంధం లేదు. పైగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇవాళ తిరుపతి ఎన్నికల్లోనే మేము క్లియర్ గా చెప్పడం జరిగింది, స్పెషల్ స్టేటస్ అనేది లేని ఒక అభూత కల్పన. దాన్ని బేస్ చేసుకొని ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని పార్టీలు ఆ రోజు యాక్చువల్ గా అడిగింది మేమే. ఆ రోజు అడిగింది ఈ పార్టీలు కాదు, సమైక్యాంధ్ర అని చెప్పేసి ఇవాళ ఉన్నటువంటి పార్టీలన్నీ కూడా మోసం చేశాయి. ఆ రోజు అడగలేదు, అడిగిన తర్వాత అది ఇవ్వడానికి అవకాశం లేదని చెప్పి ఈ రాష్ట్ర ప్రజలకు చెప్పి, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి చెప్పి, ఈ రాష్ట్ర ప్రభుత్వానికి చెప్పి, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ద్వారా బేస్ అయినటువంటి ప్యాకేజీ వస్తుందని చెప్పి ఒప్పించి ప్యాకేజీ ఇచ్చినటువంటి వాళ్ళం మేమే. ఇవాళ కూడా ప్యాకేజీ కట్టుబడి ఉన్నాము అన్నటువంటి వాళ్ళం మేమేమి మిగతా పార్టీలాగా మధ్య పెడుతూ స్పెషల్ స్టేటస్, ప్రత్యేక హోదా పాట పాడుతూ ఈ రాష్ట్ర ప్రజల్ని ఇంకా 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 తెలుగుదేశం పార్టీ మరొకసారి ధర్మపారాట యుద్ధం అని చెప్పేసి రాష్ట్ర ప్రజల్ని మోసం చేస్తూ వాళ్ళు 23కే పరిమితం అయ్యారు. ఇవాళ వైసీపీ కూడా అదే బాటలో వెళ్తుంది. రేపు ఏం జరుగుతుందో చూద్దాం, అది వేరే విషయం. ఇవాళ ఉన్నటువంటి రాష్ట్రంలో ఉన్న ప్రతి పార్టీ కూడా ఇవాళ రాష్ట్ర ప్రజల్ని మోసం చేస్తూ ప్రత్యేక హోదా పేరుతో పక్కన గడుపుకుంటున్నాయి. మేము ధైర్యంగా ఇవాళ తిరుపతి జరుగుతున్నటువంటి ఎన్నికల్లోనే ఇవాళ ఏదైతే మేము కోరినటువంటిది, మేము ఇవ్వాల్సినటువంటి ప్యాకేజీ స్టేటస్ కి బదులు ప్యాకేజీ ఇస్తున్నామని చెప్పి ఇవాళ మేము ప్రజల వద్దకు వెళ్తున్నాం. మేమెందుకు మోసం చేస్తున్నాము, మేమెందుకు ఇవాళ అభద్రతా భావానికి గురవ్వాలి చెప్పండి. రైట్, ఒకసారి మా శ్రీధర్ గారు చెప్తారు. తిరుపతిరావు గారు మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. అదేపల్లి శ్రీధర్ గారు చెప్పండి. వినడానికి ఈ మూవీ కొత్త మూవీ బాగుందండి. పుదుచ్చేరి పాండిచ్చేరి మూవీ చాలా బాగుంది. దాని ఎక్స్ప్లెనేషన్ కూడా చాలా సంతోషం. బట్ సామాన్య ప్రజలకు అర్థమైంది ఏంటంటే రాష్ట్రాలకన్నీ 40%, ఇదివరకు 32%, 42% చేశారు. ఈ సంవత్సరం 41% ఇచ్చారు అన్ని రాష్ట్రాలకి. ఆంధ్ర రాష్ట్రానికి మేలైన విధంగా ఏమి ఇచ్చారు అంటే దానికి సమాధానం లేదు. అన్ని రాష్ట్రాలతో పాటు 41% డివల్యూషన్. పుదుచ్చేరి ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి పుదుచ్చేరిలో ఎలక్షన్స్లో రాజకీయ లబ్ధి పొందుదామని బీజేపీ ఈరోజు మీరు అన్న మాటల మీదే నేను అగ్రీ అవుతూ 25% నుంచి 40% చేస్తున్నానన్నారు. ఏంటి బేసిస్ ఏంటి? మిగతా యూనియన్ టెరిటరీ ఏంటి తప్పు చేశారు? ఇక్కడ ఒకటే ఏంటి మేలైన విధంగా ఏం చేయబోతున్నారు, లేకపోతే ఏం చేశారు? ఆ ప్రజలకి అండమాన్ నికోబార్ ఐలాండ్స్కి ఏంటి? ఇప్పుడు అండమాన్ నికోబార్ ఐలాండ్స్ అందరికీ తెలిసిన, అక్కడ ఎక్కువ మంది ట్రైబల్స్ ఉంటారు, అత్యధికంగా భారతదేశానికి దూరంగా ఉంటారు, డెవలప్మెంట్కి దూరంగా ఉంటారు. పుదుచ్చేరి ఆ విధంగా కాదు కదా. ఆంధ్ర, తమిళనాడు, కర్ణాటక అందరికీ దగ్గర ప్రదేశమే కదా. డెవలప్మెంట్ ఏమేమి దూరం ఏం కాదు కదా, డెవలప్డే అది. ఆ మాటకు వస్తే తమిళనాడు కంటే పుదుచ్చేరిలోనే రోడ్డు, డ్రైనేజ్, కరెంటు అవన్నీ కూడా బాగుంటాయి. అంటే వెనకబడిన జిల్లాలకేమో 50 కోట్లతో ఆంధ్ర రాష్ట్రంలో బుండేల్ఖండ్ ప్యాకేజ్ ఎత్తేసారు. అన్ని రాష్ట్రాలతో కూడా వెనకబడి జిల్లాకి 50 కోట్లు ఇస్తానంటున్నారు. మేము కోరుకునేది ఏంటి? ఆంధ్ర రాష్ట్రంలో హైదరాబాద్తో కూడిన తెలంగాణ ఇచ్చారు. తెలంగాణ ఎజిటేషన్ వల్ల తెలంగాణ ప్రజలు మేలైన విధంగా ఇచ్చారు. ఆ రోజు ఎన్డీఏ కానీ యూపీఏ కానీ వీళ్ళందరూ చేశారు, సంతోషం. బట్ మాకేం చేశారు అని అంటే ప్యాకేజ్ ఇచ్చారన్నారు. ప్యాకేజ్ ఇచ్చానంటా ఉంటే ఏమి ఇచ్చారో చెప్పండి. ప్యాకేజీలో ఏమి ఇచ్చారో చెప్పండి. మొత్తంకి చెప్పండి, లేదా విడివిడిగా అకౌంట్స్ చెప్పండి. 11 ఇన్స్టిట్యూషన్స్కి 11,000 కోట్లు ఇస్తున్నామని చెప్పారు. ఎంత ఇచ్చారో తెలుసు, 1,000 కోట్లు 2,000 కోట్ల దగ్గర సరిపెట్టేశారు. అన్నీ రెంటెడ్ బిల్డింగ్స్లోనే కడుతూ ఉన్నారు.
ఏంటి 10 సంవత్సరాల వరకు కడుతూనే ఉంటారని చెప్పి ఒక పెద్ద ఆయన ఒకరోజు క్లారిఫై చేశారు. నాకు ఆయనకి గట్టిగా డిస్కషన్ వస్తే ఇస్తామన్నాము అంటే ఇప్పుడు ఇచ్చేస్తామని కాదు, 10 సంవత్సరాలు ఉంది అన్నారు. అంటే ఆంధ్ర రాష్ట్రానికి వచ్చేటప్పటికి టైం డిలే, బడ్జెట్ డిలే, కొత్త ప్రపోజల్స్కి ఫైనాన్షియల్ గ్యాప్ ఫండింగ్ ఇవ్వరంట మెట్రో ప్రాజెక్ట్స్కి ఆంధ్ర రాష్ట్రానికి. వైబిలిటీ ఉంటే మీరే కాదు, ప్రైవేట్ వ్యక్తిని పిలిస్తే వాడు పెట్టేస్తాడు 1000 కోట్లు 10,000 కోట్లతో పాటు మెట్రో ప్రాజెక్ట్స్ విజయవాడ చుట్టూ, గుంటూరు కానీ విశాఖపట్నం చుట్టూ కానీ, అయితే రాష్ట్రమనే పెట్టేస్తుంది ఫైనాన్షియలీ వైబుల్ అయితే. ఫైనాన్షియల్గా వైబుల్ కానప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ కొంత చేయూతనిస్తే ఆ ఫైనాన్షియల్ వైబిలిటీ గ్యాప్ ఫండింగ్ అన్ని రాష్ట్రాలకి ఇచ్చారు. హైదరాబాద్ మెట్రోకి కూడా ఇచ్చారు ఫైనాన్షియల్ వైబిలిటీ గ్యాప్ ఫండింగ్. హైదరాబాద్ రాష్ట్రం మెట్రోకి కూడా ఇచ్చారు. ఇక్కడ బీజేపీ ప్రతినిధులు ఏమంటారు, మేము ఇచ్చాం ఎంత ఇచ్చారు, 500 చిల్లర ఎంత ఇచ్చారు. ఆంధ్ర రాష్ట్రంలో విజయవాడకి రూపాయి ఇవ్వలేదు, వైజాగ్కి రూపాయి ఇవ్వలేదు. ఎందుకు ఇవ్వలేదు? కడతామని మీ కమిట్మెంట్ ఉంది కదా. వైబిలిటీ గ్యాప్ ఫండింగ్ ఎందుకు సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తుందంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేస్తే ఆ ఏరియా మళ్ళీ డెవలప్ అవుతుంది, అప్పుడు వైబిలిటీ వచ్చేస్తుంది ఆటోమేటిక్గా. మీకు వైబిలిటీ లేదు కాబట్టి, అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు కాబట్టి, అక్కడ ఇండస్ట్రీస్ లేదు కాబట్టి, అక్కడ డెవలప్మెంట్ లేదు కాబట్టి మేము కట్టమంటున్నారు. అన్నీ ఇలాంటివన్నీ కూడా ఎక్కడ లేని థీరీలన్నీ ఆంధ్ర రాష్ట్రంలో ఇంప్లిమెంట్ చేస్తారు. స్పెషల్ స్టేటస్ గురించే మాట్లాడదాం, అయిపోయిన సబ్జెక్టే. అది మధ్యలో పలుసార్లు టీడీపీ వాళ్ళు నెపన్నెట్టారు, లేదా చంద్రబాబు నాయుడు, లోకేష్ గారు వాళ్ళందరూ చేశారు. ఏమన్నారు, స్పెషల్ స్టేటస్ అనేది అసలు ఉండదు, జిఎస్టీ ఇంప్లిమెంటేషన్ అయిపోయిన తర్వాత. చాలామంది నాతో బీజేపీ వాళ్ళు అసలు ఉండదు, జిఎస్టీ వచ్చేసిన తర్వాత ఇంకా స్పెషల్ స్టేటస్ ఏంటి, ట్యాక్స్ ఇన్సెంటివ్స్ ఏంటి అంటే ఒక 14,000 కోట్లు ఉన్న భారతదేశంలో ఉన్న స్పెషల్ స్టేటస్ ఎంజాయ్ చేసిన రాష్ట్రాలన్నిటికీ ఒక 14,000 కోట్లు ఒక ప్యాకేజ్ అనౌన్స్ చేసి బడ్జెట్లో పాస్ చేశారు. ప్రతి సంవత్సరం ఏదైతే జిఎస్టీ ఇంప్లిమెంట్ చేసిన దానికి పాత ట్యాక్స్ రేషియోకి ఏదైతే డిఫరెన్స్ ఉంటుందో అది రియంబర్స్ చేస్తారంట. ఆంధ్ర రాష్ట్రానికి కూడా ఇచ్చుంటే ఆ 15వ రాష్ట్రం అయ్యేదో, లేకపోతే ఆ 14,000 కోటి ఒక 20,000 కోట్లు అయ్యేది. తుంగభద్ర అని కర్ణాటకలో ఉంది నది, తుంగభద్ర. అప్పర్ భద్ర రివర్కి నేషనల్ స్టేటస్ ఇస్తా అని చెప్పి వారం రోజుల కింద అక్కడ బీజేపీ నాయకులు ట్వీట్ చేశారు. ఆ ప్రాజెక్ట్ 12,000 కోట్లు, దానికి 22,000 కోట్లు ఇస్తారంట. పోలవరం ప్రాజెక్ట్కి ఆంధ్ర రాష్ట్రాన్ని మీకు ఇచ్చాం కదా, స్పెషల్ స్టేటస్ ఇవ్వకపోయినా కూడా నేషనల్ స్టేటస్ ఇచ్చాం కదా పోలవరం ప్రాజెక్ట్ అని 6,000 కోట్లు అంటారు, 2,000 కోట్లు అంటారు, 30,000 కోట్లు అంటారు. ఏంటి నానా రకాలు. జలశక్తి మినిస్టర్ ఓకే చేస్తారు, టెక్నికల్ కమిటీ ఓకే చేస్తుంది, పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ ఓకే చేస్తుంది, ఫైనాన్షియల్ కాలడ్డుతారు. శ్రీధర్ అంటే గివెన్ కాంటెక్స్ట్లో సరే లోకేష్ చేసిన ఆరోపణని కూడా ఇక్కడ ప్రస్తావనలోకి తీసుకురావాలి. వాళ్ళు ఉన్నప్పుడు ఆయన చేయలేకపోయారు, ఆ ప్రభుత్వం చేయలేకపోయిన తెలుగుదేశం. బీజేపీకి వైసీపీకి అండర్స్టాండింగ్ ఉంది అని ఒక ఎలిగేషన్ ఆయన రెండోది ఆయన అన్న దాంట్లో రెండో విషయం ఏంటంటే ఇక్కడేమో ముగిసిన అధ్యాయం అక్కడ ఎలాగా పురుడు పోసుకుంటుంది పుదుచ్చేరిలో. అంటే జనరలీ మేజర్ ప్రాబ్లం విత్ లోకేష్ ఏంటంటే అండి, ట్వీట్ చేసేది ఆయన కాదు, ఆయనకి తెలుగు కూడా రాదు, అంత ఇదిగా ట్వీట్ చేయలేరు. సో బ్యాక్ అండ్ టీమ్ ట్వీట్ చేస్తుంది. ఒక ప్రెస్ మీట్కి ఆయన ట్వీట్ చేసిన దానికి ఒక ప్రెస్ మీట్కి లింక్ ఉంటుంది. ఆయన మాట్లాడే మాటలు ఇందాక మాట్లాడారు, జగన్మోహన్ రెడ్డి గారిని సైకో రెడ్డి అంటున్నాడు. చూడండి, అంటే చెప్తున్నాను, వయసులో కొంచెం చిన్నోడు కానీ బట్ స్టిల్ ఏంటంటే ఎదగాలనుకున్న రాజకీయం చేయమని హుందాగా రాజకీయం చేస్తే ఎదిగే ఛాన్స్ ఉంటుంది. ఆ ట్వీట్కి సంబంధం ఉండదు, మాట్లాడేదానికి సంబంధం ఉండదు, అసలు కార్యాచరణకి సంబంధం ఉండదు. ఒక పక్క అచ్చెన్నాయుడు గారు మేము ఆలోచిస్తున్నాం అసలు జడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలు పోటీ చేయమని. అంటే బ్యాంక్రప్సీ ఆఫ్ పాలిటిక్స్ అంటే ఇదే. ప్రజలకి చైతన్యపరుచుకుని వాళ్ళ పార్టీ మెంబర్స్ని కాపాడుకుని రాజకీయం చేయవలసిన బాధ్యత ఉందా తెలుగుదేశానికి? లేదు. వాళ్ళ ఎమ్మెల్యేలు ఎంపీలు అవ్వాలి కానీ వాళ్ళ కార్యకర్తలు అవ్వకూడదు. బేసిక్ క్వశ్చన్ ఈస్ ఎందుకని వైసీపీ నోరు మెదపటం లేదు? వైసీపీ స్ట్రైట్లీ ఇప్పుడు 21 మంది ఎంపీలు ఉండి రఘురామకృష్ణతో కలుపుకుంటే 22 మంది ఎంపీలు ఉండి ఇప్పుడు ఇంత రగడ జరుగుతుంటే ఏం మాట్లాడలేదు ఏంటనేది ఆయన బేసిక్ క్వశ్చన్. నేను అసలు సీరియస్ పొలిటీషియన్ కన్నా లొకేషన్ నేను తీసుకోవట్లేదండి. సో మీరు తీసుకోకపోయినా పార్టీ తీసుకుంటుంది కదా. మేము తీసుకోవట్లేదు కదా, మా పార్టీలో ఎవరు కూడా లొకేషన్ ఏమి కన్సిడర్ చేయం కదా. ఇప్పుడు పాలిటిక్స్లో కూడా పాలసీల మీద మాట్లాడాలి. లోకేష్ని, పార్టీని, టీడీపీని పక్కన పెట్టండి, ప్రజలైతే అడుగుతారు కదా మమ్మల్ని అడిగేది అదే. మీరు ఇప్పుడు పుదుచ్చేరి విషయం అంటే ఓకే, ఆయన ఇన్ డీటెయిల్ వెళ్ళొచ్చు. తిరుపతిరావు గారు ఏది స్పెషల్ యూనియన్ టెరిటరీ స్టేటస్ ఎన్ని పక్కన పెట్టండి, ప్రత్యేక హోదా అనేది అందులో అంతర్హితంగా ఉంది. ఆ ప్రస్తావన వచ్చినప్పుడు ప్రజలు అడుగుతారు మిమ్మల్ని, మీరు ఎట్లా సమానం చెప్తారు? ఇప్పుడు బాబు బంగారానికి ఏంటంటే
ఏం మాట్లాడుతున్నా అది తెలియదు. ఇప్పుడు మళ్ళీ రెండోసారి ఇంకేదో నేను ఒకటే క్లియర్గా చెప్తున్నాను, లోకేష్ని మేము సీరియస్గా తీసుకోం. 1. రెండోది అంటే ఆ పార్టీ ఉంటుందో ఉండదో తెలియదు మనకి. మూడో అంశం ఏంటంటే డెఫినెట్గా మేము నిలదీస్తాం బీజేపీని. మేమెందుకు వేరే విధంగా, ఇప్పుడు బీజేపీతో 3.5 సంవత్సరాలు ట్రావెల్ చేసిన వీళ్ళు మమ్మల్ని క్వశ్చన్ చేయడానికి అలా అర్హతే లేదు. ప్రజల్లో లేరు, వీళ్ళు రాజకీయంగా లేరు, పాలసీల మీద చర్చించలేరు. ఏదో వెనక బ్యాక్ అండ్ టీం ఉన్న వాళ్ళు ఒక ట్వీట్ చేస్తాడు, ఒకడేమో చెప్తాడు, ఒక వాళ్ళకున్న ప్యాంప్లెట్లు ఉన్న న్యూస్ పేపర్లో రాయిస్తారు, ఇంకో వాళ్ళకున్న టీవీ ఛానల్లో చర్చ పెడతారు. సీరియస్గా నేను చెప్తున్నాను. సో యువర్ బ్యాటిల్ విల్ కంటిన్యూ అగైన్స్ట్ 100%. మేము క్లియర్గా ఉన్నాం. యూ డిడ్ంట్ గివ్ అప్. ఇప్పుడు రఘురామకృష్ణరాజు గురించి మీరు ఏదో డిఫరెంట్గా, అతను ఏదో మా మెంబర్ కాదు, అతను పదే ఏం చెప్తాడు రఘురామకృష్ణరాజు, ఆ కొంటితనం ఉన్నది ఏంటి అయింది. నేను వైసీపీ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉంటాడు, నేను పార్టీ మెంబర్ని అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉంటాడు. పార్టీ గొప్పది, ప్రభుత్వం అది కాదని మాట్లాడుతుంటే అదంతా లాలూచి. అంత అలాంటి రాజకీయం చేయని అవసరం లేదు, ఆయన చేస్తున్నారు. అది 1 ఆస్పెక్ట్. రెండో ఆస్పెక్ట్, మా మెంబర్ ఆఫ్ పార్లమెంట్ క్వశ్చన్ చేస్తాం, క్వశ్చన్ చేయడం ఇంకా కంటిన్యూ చేస్తాం. డెఫినెట్గా బీజేపీ ఇప్పుడు తెలుగుదేశానికి తగ్గిపోయింది అన్నారు ఇందాక తిరుపతిరావు గారు. బీజేపీకి ఎందుకు తగ్గదు? ఇప్పుడు ఇదే విధంగా రాజకీయం చేస్తే అప్పర్ భద్రకి నేషనల్ స్టేటస్ ఇస్తానన్నప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఏమి అన్యాయం ఎందుకు ఇవ్వట్లేదు? ఒక ప్రాజెక్ట్ కూడా స్పెషల్ స్టేటస్ ఆర్ నేషనల్ స్టేటస్ ఎందుకు ఇవ్వట్లేదు ఇరిగేషన్ ప్రాజెక్ట్స్కి? ఇక నెంబర్ గేమ్ లేదు కాబట్టి. అక్కడ కర్ణాటక నెంబర్ ఉంది కాబట్టి బీజేపీకి. ఆంధ్ర రాష్ట్రం పోలవరం ప్రాజెక్ట్కి ఇన్నిసార్లు మెలికలు ఎందుకు పెడుతున్నారు? వాళ్ళకి నెంబర్ లేదు కాబట్టి. ప్రజలకు అర్థమవుతుంది అంటే నెంబర్ వస్తుంది అని వీళ్ళు ఆశిస్తున్నారు. కానీ నాకున్న ఇండికేషన్ ప్రకారం ఇప్పుడు 5 రాష్ట్రాల్లో ఎలక్షన్స్ జరుగుతున్నాయి. ఐ డోంట్ సీ ఏ గుడ్ సైన్ ఫర్ బీజేపీ. ఇదివరకున ఏదో అటు ఇటుగా ఏదో మార్చుకున్నారు తప్ప యాక్చువల్లీ టెక్నికల్గా 2-3 రాష్ట్రాలు వాళ్ళు ఓడిపోయారు. సరే అటు ఇటుగా మార్చుకుని వాళ్ళు మళ్ళీ ప్రభుత్వాలు ఫామ్ చేసుకున్నారు. ఇప్పుడు కూడా ఈ 5 రాష్ట్రాల్లో కూడా వచ్చే ఆస్కారం లేదు. పుదుచ్చేరి ఒకటి కొంత చిన్న ప్రదేశం, నెంబర్స్ తక్కువ ఉంటాయి. ఇప్పుడు దాకా అసలు అక్కడ ఏమైనా గేమ్ ఆడొచ్చనే ఉద్దేశం ఒక్కసారి మన్నెం కోటేశ్వరరావు గారు ఏమీ లేదు. ఒక్కసారి మన్నెం కోటేశ్వరరావు గారు చూశారు కదా, అంటే ఢిల్లీ లాంటి స్టేట్కి ఉన్న అధికారాలని కత్తరేస్తూ లెఫ్టినెంట్ గవర్నర్కి విపరీతమైన అధికారాలు కట్టబెట్టే ఒక ప్రక్రియని ఆమ్ ఆద్మీ పార్టీ వ్యతిరేకించింది. వైసీపీ దానికి మద్దతుగా రాజ్యసభ నుంచి వాకౌట్ చేశారు కూడా మన ఎంపీలు. అక్కడ చేయని వ్యవస్థ పుదుచ్చేరిలో చేస్తుంది బీజేపీ అంటే నమ్మటానికి జనం సిద్ధంగా ఉన్నారా? 1. 2, తెలంగాణకి పసుపు బోర్డు ఇచ్చే విషయంలో మెలికలు పెడుతున్న బీజేపీ తమిళనాడుకి మాత్రం అదాటిన ఇలాగ వరం ఇచ్చేసినట్టు అక్కడ పసుపు బోర్డు పెడతా ఉంటాం. అంటే ఎందుకని బీజేపీ పదే రిపీటెడ్గా ఇటువంటి వ్యూహాత్మక ప్రకటనలు చేస్తుంది లేదా వ్యూహాత్మక తప్పిదాలు చేస్తుంది? దీనికి ఏంటి అంటే ప్రత్యేకంగా కారణాలు ఉంటాయని ఏమన్నా అనుకుంటున్నారా మీరు? వ్యూహాత్మక తప్పిదాలు కాదు. అమిత్ షా మాటల్లో చెప్పాలంటే జుమ్లా అంటే ఏంటంటే ఏదో అవసరానికి ఏదో చెప్తుంటాము, అవన్నీ మీరు సీరియస్ గా తీసుకోవద్దు అనేటువంటిది ఒక జుమ్లా గేమ్ ఆడుతున్నారు బీజేపీ దేశవ్యాప్తంగా. దాని సీరియస్ గా తీసుకోలేదు వాళ్ళని కూడా. దాని కొనసాగింపే పుదుచ్చేరిలో కూడా మన తిరుపతిరావు గారు చెప్పినట్టు వీ విల్ అప్రోచ్ అనేటువంటి పదమే దానిలో ఉన్నది కనుక అప్రోచ్ అయ్యాము, తర్వాత నిబంధనలు ఒప్పుకోలేదు అని చెప్పేసి ఎన్నికల తర్వాత చెప్తారు. రెండోది అటువంటి ఇక్కడ సమస్య ఏంటంటే అటువంటి అప్రోచ్ ఆంధ్రప్రదేశ్ పట్ల ఎందుకని చేయలేదు, అసలు కుదరదు అని చెప్పినటువంటి వాళ్ళు దానికి ఒక యూనియన్ టెరిటరీ స్పెషల్ స్టేటస్ అని ఒక కొత్త త్రిశంకు అంశాన్ని తీసుకొస్తున్నారు. అంటే ఇవన్నీ ఏంటంటే ఎన్నికల్లో ఆపద మొక్కులు తప్ప నిజానికి ఒక యూనియన్ టెరిటరీస్ అన్నింటికీ ఒకే విధమైనటువంటి పద్ధతి అనుసరించేటువంటి ఉద్దేశం కూడా వాళ్ళకి లేదనేటువంటిది స్పష్టం. అందువల్ల ఎన్నికల కోసం ఏది పడితే అది చెప్తున్నారనేటువంటిది స్పష్టం. రెండోది మనం చూసాం, ఈ 5 రాష్ట్రాల ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని కేరళలో ఎప్పుడో ప్రకటించినటువంటి కన్యాకుమారి నుంచి ముంబై వరకు వేస్తా ఉన్నటువంటి రోడ్డుని ప్రత్యేకంగా ఎన్నికల సందర్భంగా ఇస్తున్నట్టు చేసినటువంటి ప్రకటన అక్కడ ఎంత హాస్యాస్పదమైందో కూడా మనకు తెలుసు. అందువల్ల ఇప్పుడు పుదుచ్చేరి ప్రజలకి ఏదో వరగబెట్టేస్తున్నారు, అందుకని అధికారంలో ఉన్నటువంటి వైసీపీ ఎందుకని పోరాటలేదు అని చెప్పేసి లోకేష్ గారిని ఉండే లేకపోతే రేపు ఇంకొకళ్ళు కానీ అడగవచ్చు, అడగటానికి ఏముంది. కానీ
వాళ్ళకు కూడా మోసమే జరుగుతా ఉంది, వాళ్ళని కూడా మభ్యపెడుతున్నారు అనేటువంటి విషయాన్ని తెలుగుదేశం నాయకులు కానీ మరొకళ్ళు కానీ గుర్తించాలి. అందువల్ల ఈ ఎన్నికల వ్యవహారం తప్ప ఇది జుమ్లా తప్ప మరొకటి కాదు. రెండోది, రాజ్యాంగం ప్రకారం ఒకవేళ అటువంటి స్టేటస్ కనుక ఇస్తే అది చట్టపరమైనటువంటి సమస్యలకి దారితీస్తుంది. అటువంటి అవకాశాన్ని కేంద్ర ప్రభుత్వం ఇవ్వదు. ఏదో విధంగా మభ్యపెట్టి పన్ను కట్టుకొని చేస్తుంది తప్ప మరొకటి కాదు అనేది స్పష్టం. సో దేవర మనోహర్ జనసేన నాయకులు ఆయన జాయిన్ అయ్యారు. మనోహర్ గారు చూశారు కదంటే బీజేపీ చేసిన ప్రకటన ఏ రకంగా చూస్తుంది జనసేన అంటే పుదుచ్చేరికి ఏమో స్పెషల్ స్టేటస్ లేదా స్పెషల్ యూనియన్ టెరిటరీ స్టేటస్ ఇస్తారట, డెవల్యూషన్ 25% to 42% చేస్తారట. సరే, దాంట్లో టెక్నికల్గా బీజేపీ మాట్లాడుతోంది, కానీ ప్రత్యేక హోదా అనే అంశం అయితే దాంట్లో అంతర్లీనంగా ఉంది. ఈ ఉన్న కాడికి ఇక్కడ ముగిసిన అధ్యాయం అక్కడ ఎలా ప్రాణం పోసుకుంది? జనసేన పర్సెప్షన్ ఏంటి ఈ విషయంలో, బీజేపీ చేసిన ప్రకటన విషయంలో? సార్ వాసుదేవన్ గారు నమస్తే, అండ్ ప్రైమ్ 9 ప్రేక్షకులకి నమస్కారం. సార్, జనాలను బేసిక్గా ఏంటంటే ఒక కామన్ జనాలు అవుతానేమి, చిన్న చిన్న పొలిటీషియన్ అవుతానేమి, వాళ్ళందరినీ బీజేపీ ఏదో చేస్తోంది అని ఈ వైసీపీ గవర్నమెంట్ మీద అందరూ ఒక ప్రోపగండా క్రియేట్ చేస్తున్నారు సార్. బట్ ప్రజలు కానీ ఈ యొక్క చిన్న చితక మండల గ్రామ లెవెల్లో ఉన్న నాయకులు కానీ మిగతా ప్రజలు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే అసలు స్పెషల్ స్టేటస్ అనేది ఏంటి, అసలు స్పెషల్ స్టేటస్లో ఎన్ని టైప్స్ ఉన్నాయి, దాంట్లో సెంట్రల్ గవర్నమెంట్ ఇప్పుడు ఈరోజు పాండిచ్చేరికి ఇస్తున్నటువంటి స్టేటస్ ఏంటి అనేది తెలుసుకోవాలి సార్. బ్లైండ్గా మనం అయితే స్పెషల్ స్టేటస్ అనేది ఇదే ఇలా ఉంటుంది అనుకోకుండా కన్నా అసలు ప్రత్యేక హోదా అంటే ఏంటి, ప్రత్యేక హోదాలో ఎన్ని రకాలైనటువంటి ప్రత్యేక హోదాలు ఉంటాయి, అసలు ఏ హోదా వస్తే ఎలాంటి. సరే, మనోహర్ గారు హోదాలకు సంబంధించిన క్లాసిఫికేషన్, హోదా ఒకటే ఉంటుంది, దాంట్లో ఉండే హోదా వల్ల కలిగే ప్రయోజనాల్లో వ్యత్యాసాలు ఏమైనా భేదాలు ఉంటే ఉండొచ్చు అనేది ఒకటి స్పష్టం. రెండోది ఏంటంటే, మీకు ఇటీవలే చూశారు, రాజ్యసభ నుంచి ఆమ్ ఆద్మీ పార్టీ వాకౌట్ చేసింది. వాళ్ళ అధికారాలకు కత్తరేస్తూ లెఫ్టినెంట్ గవర్నర్కి విపరీతమైన విశేషమైన అధికారాలు కట్టబెట్టే ప్రక్రియ ఒకటి బీజేపీ చేస్తున్నప్పుడు, అదే బీజేపీ పుదుచ్చేరి వచ్చి మీకు స్పెషల్ స్టేటస్ ఇస్తా అంటే నమ్మే పరిస్థితి ఉందా? మన హోదాల్లో రకాల గురించి తర్వాత మాట్లాడుకుందాం, దాని ప్రయోజనాలు వ్యత్యాసాలు ఇవన్నీ మనం వేరే ఇంకో రోజు కూర్చొని తీరిగ్గా మాట్లాడుకోవచ్చు. కానీ ఆంధ్రప్రదేశ్లో ముగిసిన అధ్యాయం, ఢిల్లీలో ఏమో ఉన్న అధికారాలకు కత్తెర తీసుకొచ్చి పుదుచ్చేరిలో స్పెషల్ స్టేటస్ లేదా తిరుపతిరావు గారు చెప్పినట్టు స్పెషల్ యూనియన్ టెరిటరీ స్టేటస్, దీన్ని జనసేన ఎలా చూస్తుంది? రకాల గురించి మనం తర్వాత మాట్లాడుకుందాం. అదే సార్, ప్రజెంట్ అదే పుదుచ్చేరిలో ప్రజెంట్ రూలింగ్లో ఎలాంటి సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ ఇంప్లిమెంట్ అవుతున్నాయి, ఇప్పుడు వాళ్ళు ప్రపోజ్ చేసేది ఏంటనేది ఫస్ట్ మనం తెలుసుకోవాలి. అంటే బేసిక్గా స్పెషల్ టైప్స్లో 3 types ఆఫ్ కేటగిరీస్ ఉంటాయి. దాంట్లో ఒకటి స్పెషల్ స్టేటస్ అని, స్పెషల్ కేటగిరీ స్టేటస్ అని, స్పెషల్ యూనిటరీ స్టేటస్ అని 3 రకాలు ఉంటాయి. బెస్ట్ ఎగ్జాంపుల్ స్పెషల్ స్టేటస్ తీసుకుంటే జమ్మూ కాశ్మీర్ ఉంది. అంటే ఏదైనా సరే ఒక మెడికల్ హబ్ కావచ్చు, ఎడ్యుకేషన్ హబ్ కావచ్చు, ఐటీ హబ్ కావచ్చు, లేకపోతే ఇండస్ట్రీ హబ్ కావచ్చు, ఇవన్నీ కూడా కానీ స్పెషల్ స్టేటస్ ప్రత్యేక హోదా సార్. మనోహర్ గారు మన రకాల గురించి, స్పెషల్ స్టేటస్ వల్ల కలిగే ప్రయోజనాల గురించి తర్వాత మాట్లాడుకుందాం. మనం బేసిక్గా టెక్నికల్గా మాట్లాడితే ఇక్కడ లేని హోదా, ఇక్కడ ముగిసిపోయిన అధ్యాయం పుదుచ్చేరిలో ఎలా పురుడు పోసుకుంటుంది? దీనికి జనసేన ఇచ్చే సమాధానం ఏంటంటే, మరి బీజేపీని మీరు మోస్తున్నారు కాబట్టి దీనికి జనసేన ఇచ్చే సమాధానం మన ప్రయోజనాల గురించి, దయచేసి ప్రయోజనాల గురించి. మనకు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్కి ప్రత్యేక హోదా ఏదైతే ఉందో అది సెంట్రల్ గవర్నమెంట్ లాస్ట్ టైం ఏది ప్రపోజ్ చేసిందంటే, మీకు ఇలాంటి అంటే కొన్ని భౌగోళిక పరిస్థితులు కావచ్చు, ఆర్థిక పరిస్థితుల మధ్యలో స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఇస్తామని చెప్పింది సెంట్రల్ గవర్నమెంట్. కానీ ఈరోజు ఏదైతే పాండిచ్చేరిలో ఎలక్షన్స్ ఉండి పుదుచ్చేరిలో ప్రపోజ్ చేసింది ఏమంటే స్పెషల్ కేటగిరీ యూనిటరీ స్టేటస్. అదేంటంటే ఇప్పుడు ప్రజెంట్ స్టేట్ గవర్నమెంట్ పాండిచ్చేరి ఏం జరుగుతుందంటే 30-70 రేషియోలో జరుగుతుంది. అంటే ఏదైనా కానీ ఫండ్స్ వస్తే 30 రేషియో అనేది స్టేట్ గవర్నమెంట్, 70 రేషియో అనేది సెంట్రల్ గవర్నమెంట్ వస్తుంది. దాన్ని ఏం చెప్తున్నారంటే వాళ్ళు 70:30 చేస్తాము అని చెప్తున్నారు. ఫస్ట్ పాయింట్. కమింగ్ టు సెకండ్ పాయింట్, రెండో పాయింట్ ఏంటంటే
డెవల్యూషన్ ఫ్రంట్స్ ఉంటుంది. అంటే ఆర్థిక విధి విధానాల మీద, వాటి యొక్క భౌగోళిక పరిస్థితుల మీద, వాటి యొక్క విద్య వైద్య ప్లస్ కనీస అవసరాలు ఉండి విద్య వైద్య అవసరాల కోసం చేస్తూ ఉంటే ఏదో 25% ఉందో దాన్ని 45% చేస్తామని చెప్తాను. అంటే సెంట్రల్ గవర్నమెంట్ యూనిట్ టెరిటరీ ఇప్పుడు మనకు ఏ విధంగా అయితే కేంద్ర పాలిత ప్రాంతాలు అవుతుండో వాటితో కంపేర్ చేస్తే ఢిల్లీ అండ్ పాండిచ్చేరి అనేది డిఫరెంట్గా ఉంటాయి. ఎలా అంటే ఒక ముఖ్యమంత్రి ఉంటాడు, అసెంబ్లీ ఉంటుంది, శాసనసభ ఉంటుంది, ఎగువ సభలు ఉండవు. వీటన్నిటికీ ఏ రేషియోలో ఉన్నాయంటే 30:70 రేషియోలో సెంట్రల్ రైట్ గవర్నమెంట్. మనోహర్ గారు మళ్ళీ మీ దగ్గర వస్తాం. ఒకసారి కేపీ రావు గారి దగ్గరికి వెళ్దాం. కేపీ రావు గారు, బ్రదర్ మీరు ఇందాక చెప్పుకోవడం కేపీ- మాట ఏమన్నారంటే 70% సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తుంది అన్నారు. Right. ఇంకా గొడవ అవుతుంది. రావు గారు, కేపీ రావు గారు, మీరు పెట్టిన వినండి, మీరు పెట్టిన టాపిక్ గురించి మాట్లాడకుండా డైరెక్ట్గా సూటిగా ఆంధ్రప్రదేశ్కి ఇవ్వనటువంటి స్పెషల్ స్టేటస్ అనే పేరు మధ్యన స్పెషల్ యూనియన్ టెరిటరీ స్టేటస్ అని యాడ్ చేశారు. అట్లాగే స్పెషల్ ఆంధ్రప్రదేశ్ స్టేటస్ అని తగిలించుకుని ఏదో ఒకటి ఇవ్వమనండి. మనకి ఈ రాజకీయంగా కమిట్మెంట్తో డైరెక్ట్గా ప్రజలకు సమాధానం చెప్పలేకుండా ఎల్లి బుల్లి స్టోరీలు చెప్తే నేను పరిస్థితుల్లో ప్రజలు ఎవరు లేరండి. అటు జనసేన పార్టీ నాయకుడు డైరెక్ట్గా జనసేన బీజేపీ చేసిన స్టేట్మెంట్కి కట్టుబడి ఉందా వ్యతిరేకిస్తుంది అనేది క్లారిటీ ఇవ్వకుండా ఈ బుల్షిట్ స్టోరీలు చెప్తే ప్రజలు ఎవరు వినరు. జనసేన నాయకుడు అది ఒకటి తెలుసుకోవాలి. రెండు, బీజేపీ తిరుపతిరావు గారికి నేను సూటిగా అడిగేది ఒకటి, అసలు మీ మనుగడ ఏంటండి ఆంధ్రప్రదేశ్లో? మీరేంటి, మీ బీజేపీ మీ స్టేట్ కమిటీ ఏం చేస్తుంది ఆంధ్రప్రదేశ్కి? ఏం చేస్తే మీరు మన ఆంధ్రప్రదేశ్కి ఇస్తారన్న స్పెషల్ స్టాటస్ ఇవ్వలేదు, స్పెషల్ ప్యాకేజ్ అన్నారు, కొన్ని యూనిట్స్ ఇచ్చారు, ఎంత డబ్బులు ఇస్తా అన్నారు, ఎంత డబ్బులు ఇచ్చారు, ఎన్ని సంవత్సరాలు కడతారు, 10 సంవత్సరాలు టైం ఉందంటారు. పెళ్లి చేసుకుని మీకు ఎవరో 30 సంవత్సరాలు ఉంటుంది, 30 సంవత్సరాల కాపురం చేయకుండా 30 సంవత్సరాల తర్వాత కాపురం చేయడానికి సిద్ధపడండి. అప్పుడు ఏం చేస్తారో మీకు మీ విలువ తెలిసి వస్తుంది. 10 సంవత్సరాల తర్వాత రాజెవడో రంగడెవడో, ఈ దేశం ఏమైపోద్ది, ఈ రాష్ట్రం ఏమైపోద్ది? ఆంధ్రప్రదేశ్ ఆలోచన లేకుండా ఎల్లి బుల్లి స్టోరీలు చెప్తే ఇదంత అమాయకులు ఎవరు లేరండి. మీరు ఈ రకంగా మాట్లాడుకుని ఆంధ్రప్రదేశ్ ప్రజలు మోసం చేసినంత కాలం మీ బతుకు బస్టాండ్కి ఆంధ్రప్రదేశ్ లో మీకు డిపాజిట్లు కూడా రావు. ఎల్లకాలం మోడీ గారు అమిత్ షా గారు పరిపాలిస్తారు ఈ దేశాన్ని. ఆ కాలం మీరు నేను మాట్లాడినప్పుడు ఎదురు మాట్లాడమండి. కొంచెం సంస్కారం ఉంచుకో మిస్టర్ తిరుపతిరావు. ప్లీజ్ కంట్రోల్ యువర్ టంగ్. నేను మాట్లాడిన మాట్లాడుకో, నేను మాట్లాడిన ఇష్టం అది సంస్కారం. నువ్వు నేను మాట్లాడతాను, నువ్వు అడగా ఆపిద్దాంతో మాట్లాడు. నీకు ఇస్తారు కదా అవకాశం. నా ఇష్టం, నేను నా హక్కు, నా ఫండమెంటల్ రైట్, ఆర్టికల్ 226 ప్రకారం నా ఫండమెంటల్ రైట్. ఐ కెన్ స్పీక్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. హూ ఆర్ యూ టు క్వశ్చన్ మీ? నువ్వు క్వశ్చన్ పాలసీ మేకర్. సిగ్గు లేకుండా సరళ లేకుండా మాట్లాడతావు. ఇంకా నేను మాట్లాడేది విని నువ్వు ఖండించు. నేను అడిగిన దానికి సమాధానం చెప్పు. ఏం మాట్లాడుతున్నావు? ఇంకా మీ స్టోరీలు ఇంతాకేనా మేము బుల్లిపుచ్చుకోవాలనుకుంటున్నారా? ప్రజలకి మా హక్కు ఉంది, మేము చెప్పుకునే హక్కు ఉంది. దీని మీద డిబేట్ పెట్టారు. నువ్వు ఆపోయా, మాట్లాడు. తిరుపతిరావు గారు ఆయన మాట్లాడివ్వండి, తర్వాత ఆయన అడిగిన ప్రశ్నలకు మీరు సమాధానం చెప్తారు. తిరుపతిరావు గారు లెట్ హిమ్ స్పీక్. తర్వాత మీరు మాట్లాడుతున్నారు, తర్వాత మీరే మాట్లాడాలి. తర్వాత మీరే మాట్లాడాలి. నోటికి వచ్చింది కాదు. ఆయనకేదో ఆయన వేదన ఏదో చెప్పుకున్నట్టు చెప్పుకోనియండి. ఆయన చెప్పిన దాంట్లో తప్పుంటే మీరు నిలదీయండి. మీరు నిలదీయండి. యూ హ్యావ్ ఎవ్రీ రైట్ టు క్వశ్చన్ హిమ్. ఆయన విశ్లేషకుడు అయితే అవ్వచ్చు కాక ఆయన మాట్లాడిన దాంట్లో తప్పుంటే ఆయన నిలదీయండి. తిరుపతిరావు గారు ఫస్ట్ ఆయన మాట్లాడియండి. కేపీ రావు గారు మీరు కొంత కంట్రోల్గా మాట్లాడండి. వాసుదేవన్ గారు, నేను నా వయసు అయిపోయింది, నేను ఇంకెన్ని రోజులు పోతాను, నా తర్వాత వచ్చే జనరేషన్ ఏమైపోతారు అని, ఆంధ్రప్రదేశ్ ఏమైపోతుంది ఒక ఆందోళనతో ఆవేదనతో నేను చెప్తున్నాను. వినండి, నేను వ్యక్తిగతంగా ఏమి విమర్శించాలా. ఐఎమ్ నాట్ క్రాసింగ్ మై లిమిట్స్, ఐఎమ్ నాట్ యూజింగ్ ఎనీ అన్పార్లమెంటరీ లాంగ్వేజ్. ఇట్ ఈస్ మై రైట్ టు స్పీక్. హూ ఇస్ ఇట్ టు క్వశ్చన్? నేను చెప్పేది ఏంటంటే మీరు చెప్పండి సార్, ఆయన సంగతి మీరు చెప్పండి. నేను మాట్లాడాక చెప్పుకోమండి. మాట్లాడతారు, మీరు చెప్పండి. ఆంధ్రప్రదేశ్కి అన్యాయం జరిగింది చెప్తా. ఆంధ్రప్రదేశ్కి అన్యాయం జరిగింది, చేసింది బీజేపీ పార్టీ. ఆ రోజు రాజ్యసభలో మాట్లాడారు. ఇవాళ ఎందుకు చేయట్లా? మీరు మాట్లాడింది మీ నాయకులే మాట్లాడారు. డబ్బా కొట్టుకున్నారు కదా, మీ డబ్బా ప్రకారం మీరు ఎందుకు ఇంప్లిమెంట్ చేయట్లా? మీరు ఇస్తానన్న డబ్బులు ఎందుకు ఇవ్వట్లా? ఇవి పోలవరానికి కానివ్వండి, ఇందాక శ్రీధర్ గారు చెప్పాడు, ఆ స్టాటిస్టిక్స్లోకి మరి వెళ్ళదలుచుకోలేదు. బేసికల్గా ఆంధ్రప్రదేశ్కి ఇవ్వదు, భారతదేశానికి ఎవరికి ఇవ్వము అన్నారు. స్పెషల్ యూనియన్ టెరిటరీ స్టేటస్ అన్నారు. స్పెషల్ స్టేటస్ విడగొట్టి మధ్యలో యూనియన్ టెరిటరీ మధ్యలో ఇరికిచ్చారు. అట్లాగే స్పెషల్ ఆంధ్రప్రదేశ్ స్టేటస్ అని ఏదో ఒకటి ఇవ్వండి మాకు.
ఆ ఇప్పించి ఏర్పాటు చేయండి. మీ అందరికీ దండం పెడతాం, మీ పాలాభిషేకం చేస్తాం మీ బీజేపీ నాయకులందరికీ, ఆంధ్రప్రదేశ్ వాళ్ళందరికీ. అది చేతగాక ఆడలేక మధ్యలో ఓడినట్టు మీరు ఎవరు మీ నాయకత్వాన్ని ప్రశ్నించలేరు, మీ నాయకత్వాన్ని వ్యతిరేకించలేరు. మీరు బతుకు తెరువు కోసం, మీ స్ట్రగుల్ ఫర్ ఎగ్జిస్టెన్స్, మీ బతుకు తెరువు కోసం, మీ రాజకీయ సర్వైవల్ కోసం ఆంధ్రప్రదేశ్ని తాకట్టు పెట్టేస్తున్నారు. అది మేము వ్యతిరేకిస్తున్నాం. మీరు మా ఆంధ్రప్రదేశ్కి ఏం చేస్తారు, బీజేపీ నాయకత్వం, ఈ రాష్ట్ర నాయకత్వం ఏం చేస్తారో ప్రజలకు చెప్పండి. అది పుదుచ్చేరికి ఇచ్చారు స్పెషల్ యూనియన్ టెరిటరీ స్టేటస్. ఓకే, మేము కూడా స్పెషల్ ఆంధ్రప్రదేశ్ స్టేటస్తో, ఆంధ్రప్రదేశ్ ప్యాకేజో, ఇగో ఇంత డబ్బులు తెస్తాం, మీ ఎక్స్ప్లెనేషన్ ప్రజలకు ఇవ్వండి. వాళ్ళు మిమ్మల్ని మెచ్చుకుంటారు. అంతేగాని మాట్లాడేవాడిని అడ్డం పడితే మీరు ఆపలేరు. మీరు ఆపితే ఆగదు. ఇది నేను ఒక్కడే కాదు, నాలుగు కొన్ని కోట్ల మంది ఉన్నారు ఈ రాష్ట్రంలో. వాళ్ళందరికీ సమాధానం చెప్పాలి. వాసుదేవన్ గారు, లోకేష్ మాట్లాడినా, నేను మాట్లాడినా, ఎవరు మాట్లాడినా ఇది ప్రజలకు జరిగిన అన్యాయం. ఈ అన్యాయం బీజేపీ పార్టీ చేసింది. బీజేపీకి ఈ రాష్ట్రంలో మనుగడ ఉండదు. వాళ్ళు ఈ రకంగా ఇందాక బెంగళూరు టు బాంబే చేసిన, కన్యాకుమారి టు బెంగళూరు బాంబే చేసిన, లేకపోతే పుదుచ్చేరికి స్పెషల్ యూనిటరీ స్టేటస్ ఇచ్చిన, ఇంకోటి ఇచ్చినా, ఏది ఇచ్చినా ఇది మోడీ గారి యొక్క ప్లాన్ ప్రకారం మర్రి చెట్లుగా బీజేపీ పార్టీని పెంచుకోవాలి, మిగతా పార్టీలన్నింటినీ చంపేయాలి. ఈ మన రాష్ట్రంలో గతంలో చంద్రబాబు నాయుడు గారిని అడ్డం పెట్టుకుని వాడుకున్నారు. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు చేసిన పిచ్చి పొరపాటు వల్ల ఆయన ఏమో అపోయాడు. అప్పుడు వైసీపీ పార్టీ ప్రజలు నమ్మించింది. మరి వాళ్ళు ఇంకా 3 సంవత్సరాల టైం ఉంది. ఈ 3 సంవత్సరాలు ఎంతవరకు ఫైట్ చేస్తారో వెయిట్ చేయాలి. కేపీ రావు గారు ఇప్పటి వరకు మీరు ఒక నిమిషం ఇప్పటి వరకు మీరు మాట్లాడిన దాంట్లో 99% వాస్తవం ఉంది. మీ వేదన అన్ని అంగీకరించాం. కానీ చంద్రబాబును అడ్డం పెట్టుకొని బీజేపీ చంద్రబాబును మోసం చేసిన తెలివితేటలు బీజేపీకి ఉన్నాయని నేనైతే వ్యక్తిగతంగా భావించట్లేదు. సో అదొకటి రిజర్వేషన్ పక్కన పెట్టండి. ఒకసారి తిరుపతిరావు గారి దగ్గరికి వెళ్దాం. మళ్ళీ మీ దగ్గరకు వస్తా. రావు గారు, తిరుపతిరావు గారు చెప్పండి. వాసు గారు, నేను చాలా క్లియర్గా చెప్తే మధ్యలో యూనియన్ టెరిటరీ తెచ్చి తగిలించారు, ఇక్కడ అలాంటిది ఏదో ఇవ్వండి అని చెప్పేసి కేపీ రావు గారు అడిగితే, అదే కదా స్పెషల్ ప్యాకేజీ స్టేటస్ అయితేనేమి దానికి మించిన ప్యాకేజీ వస్తుందని చెప్పేసి ప్యాకేజ్ ఇవ్వడం జరిగింది కదా. దాని గురించి మరి ఆలోచన అక్కర్లేదా? ఒకటోది. రెండోదండి, మేము చాలా క్లియర్ గా చెప్పి వెళ్తున్నాం. మీరు కూడా బయాస్తో మాట్లాడితే మేము ఎవరిని ఆలోచించాల్సిన అవసరం లేదు. క్లియర్ గా ఉండాలా. డిబేట్ చేసేటప్పుడు అద్దెపల్లి శ్రీధర్ గారు ప్రపంచం మొత్తం చుట్టొచ్చినా సరే ఆయనకి అవకాశం ఇస్తారు. మేము మాట్లాడేటప్పుడు మధ్యలో ఆపుతారు. జన సైనికులు మీరు మాట్లాడేప్పుడు అడ్డు తగలేదు. తిరుపతిరావు గారు మిమ్మల్ని మాట్లాడించిన తర్వాతే నెక్స్ట్ కోటేశ్వరరావు గారి దగ్గరికి వెళ్ళా. తిరుపతిరావు గారు మీరు మాట్లాడిన తర్వాతే నెక్స్ట్ కోటేశ్వరరావు గారి దగ్గరికి వెళ్ళా. ఒక్క నిమిషం వినండి. ఒక్క నిమిషం తిరుపతిరావు గారు, లిజన్ టు మీ. మీరు మాట్లాడిన తర్వాతే కోటేశ్వరరావు గారి దగ్గరికి వెళ్ళా. మీరు మాట్లాడేప్పుడు అడ్డు తగలలేదు. మీది అయిన తర్వాత ఆయన దగ్గరికి వెళ్ళాం. ఇప్పుడు మీరు మాట్లాడి మీ టర్న్ వచ్చింది కదా. అంత క్లారిటీ ఉందండి. మీరు మాట్లాడిన తర్వాతే కోటేశ్వరరావు గారి దగ్గరికి వెళ్ళా. మీరు పరిపూర్ణంగా మాట్లాడిన తర్వాత వెళ్ళాలి దగ్గరికి. మీరు చెక్ చేసుకోండి. సరే, ఆ వాదన అనవసరం. మీరు చెప్పండి తిరుపతిరావు గారు. వాసు గారు, మేము ఒకటే చెప్తున్నాం. ఏదైతే పాండిచ్చేరికి సంబంధించి మేము మేనిఫెస్టోలో ప్రస్తావించినటువంటిది అది 25 to 40%. ఇవాళ స్పెషల్ హోదా అనేది, ఇక్కడ స్పెషల్ స్టేటస్ అనేది, ప్రత్యేక హోదా అనేది దాంతో ఈక్వలా, దాని మీద చర్చ పెట్టండి. అది ఇది ఒకటే అనండి, అప్పుడు మేము అంగీకరిస్తాం. అది ఒకటైనా అవుతుందా? దాన్ని ఉద్దేశించే మా జన సైనికులు చెప్తున్నారు. కేటగిరైజేషన్ చేసి చెప్తుంటే వాళ్ళు మాట్లాడినవారు మీరు. అందువల్ల చెప్తున్నాం. దీనికి స్టాటిస్టిక్స్ గురించి కాదండి ఇక్కడ మాట్లాడేది. ఒక్క నిమిషం తిరుపతిరావు గారు, స్టాటిస్టిక్స్ గురించి నేను మాట్లాడలేదండి. మనం ఇక్కడ ఒక భావోద్వేగాలు, కొన్ని ఇంతకు ముందు చేసిన మీరిచ్చిన హామీలు, వాటి గురించి మనం ప్రస్తావన చేస్తున్నాం. ఇక్కడ ముగిసిన అధ్యాయం వెరీ బేసిక్ క్వశ్చన్ అండి. ఇక్కడ ముగిసిన అధ్యాయం అక్కడ ప్రాణం ఎలా పోసుకుంటుంది? దానికి సమానం చెప్పండి చాలు. దాని ఒక్కదానికి సమానం చెప్పండి. మీ స్టాటిస్టిక్స్ అంతా నేను రాసుకుంటా మళ్ళీ. చెప్పండి మరొకసారి. ఇక్కడ ముగిసిన అధ్యాయం పుదుచ్చేరిలో ఎలా పురుడు పోసుకుంటుంది, దీని ఒక్కదానికి సమానం చెప్పండి.
అసలు మీకు ఇందులో అర్థమైందా? biasness దానికి ఏముందండి? దీనికి సంబంధం లేదని అంటే మళ్ళీ అదే మాట్లాడతారు. అలా ఏమండి కాదు, మీరు? ఎందుకు ఉండదండి? దానికి మీరు అన్న దీనికి దాంట్లో సంబంధం ప్రత్యేక లేదని హోదా ఎక్కడ ఉందా గురుడు లేదా? దీనికి ఒక దానికి పార్టీగా ఏమైనా మీకు సంబంధం ఉందా? అలా కాదు తిరుపతిరావు గారు, ఆ కొంచెం లోకేష్ శాంతం గారి వహించండి, తెలివితేటలు ఉన్నాయో మీకు కూడా కొంచెం అంతే శాంతం ఉన్నాయనుకుంటే వహించండి. మీరు నేనేం అన్న దాంట్లో మాట్లాడాల్సిన పని లేదు. మీ ఇష్టం వచ్చి మీరు ఇచ్చిన విజ్ఞప్తి దాంట్లో పెడుతున్నాను. స్టేట్మెంట్ లో ప్రత్యేక దానికి హోదా ప్రస్తావన దీనికి మేనిఫెస్టోలో సంబంధం లేని ఉందా విషయం లేదా? మీరు స్టడీ దానికి సంబంధించి చేయండి. చెప్పండి. లేదు ఉంది కదా. అంటే లోకేష్ బాబు ఇప్పుడు కూడా మీకు నచ్చితే ఒక రకంగాను, వాసు నచ్చకపోతే ఒక గారు రకంగాను చెబితే అసలు నేను ఊరుకోవచ్చండి, ప్రజలు అడుగుతారు మిమ్మల్ని. ఊరుకుంటాం. ఒకటండి, ఏమంటారు? మిగిలిన దానికి యూనియన్ సంబంధం మిగిలిన లేదని కేంద్ర పాలిత చెప్తున్నాను. ప్రాంతాల గురించి కూడా పైగా మనం ఈ మాట్లాడాలి. రాష్ట్ర ప్రజలకి దమ్మున్న పార్టీగా మేము క్లియర్ గా చెప్పే ఎన్నికలకు నేను చెప్తాను దానికి వెళ్తున్నాం. ఆ ఆన్సర్. విధంగా క్లియర్ గా చెప్పగలిగినటువంటి సత్తా ఒక్క నిమిషం, ఈ రాష్ట్రంలో మనోహర్ ఏ గారు. పార్టీకి సార్ లేదు. మాట్లాడండి. ఇప్పటికే మోసం చేస్తూ వెళ్తున్నారు. ప్రత్యేక హోదా పేరుతో ఆ ముసుగులో సార్, నేను మోసం చేస్తూ చెప్తాను వెళ్తున్నారు. మేము క్లియర్ గా ముగిసిపోయిన అధ్యాయం అని చెప్పి ఎన్నికలకు వెళ్తున్నాం. ప్రజలు ఇచ్చే తీర్పు చూద్దాం. రెండో విషయం, సోదరులు అదే పరిస్థితి గారు అన్ని మాట్లాడారు, వదిలేసేయండి. పోలవరం ప్రాజెక్టు గురించి పెంచిన అంచనాల్లో 25,000 కోట్లు టీడీపీ తినేస్తుంది అని చెప్పి మాట్లాడింది. వాళ్ళ తాలూకా 600 పేజీల బుక్ లో ప్రకటించింది వాళ్ళే. ఇవాళ మళ్ళీ ఏ విధంగా మాట్లాడతారు? అయినా ప్రాథమిక ప్రాజెక్ట్ కి నిధులు కొరత లేదని ముఖ్యమంత్రి అసెంబ్లీ సాక్షిగా ప్రకటించిన తర్వాత వాళ్ళు ఆ విధంగా మాట్లాడేది ఏదైతే ఉందో వాళ్ళ ముఖ్యమంత్రులు వాళ్ళు అగౌరవపరిచినట్లే. పోలవరం పూర్తి అయిపోతుంది అంటున్నారు. అదేమన్నా వీళ్ళు జేబుల్లో నుండి సొమ్ములు పెట్టి పూర్తి చేస్తున్నారా? కేంద్ర ప్రభుత్వం నిధులతో పూర్తవుతున్నటువంటిదే 100% కేంద్ర ప్రభుత్వ నిధులతో పూర్తవుతున్నటువంటి ప్రాజెక్ట్ అది గమనించాలి. ఎలా చెప్పేస్తారండి? పోలవరం ప్రాజెక్ట్ పూర్తి అయిపోతుందండి వాళ్ళే. పోలవరం ప్రాజెక్టు నిధులు ఇవ్వట్లేదు అనేది వాళ్ళే. 1000 కోట్లతో ఎయిమ్స్ కట్టేశారు. ఈయన ఎయిమ్స్ కట్టేశారు. లేకపోతే అక్కడ ఈ 11 విద్యా సంస్థలు, ఇవాళ తిరుపతిలో ఉన్నాను నేను, తిరుపతిలో ఉన్నటువంటి విద్యా సంస్థలు కూడా ఫంక్షనింగ్ స్టార్ట్ అయిపోయాయి. ఓన్లీ 1000 కోట్లు ఇస్తే అయిపోయాయా? అర్థవంతమైనటువంటి చర్చ జరగాల. మీరేదో ఒకవైపు చర్చ చేస్తామని అంటే మేము కూర్చోవాల్సిన అవసరం వాళ్ళు లేదు. కూడా చర్చలో ఏమండి తిరుపతిరావు గారు, మీ అభిప్రాయం మీరు చెప్పారు, వాళ్ళ అభిప్రాయం వాళ్ళు చెప్పనియండి సార్. మీరు చెప్పిందే కరెక్ట్ అంటే ఎట్లా? చెప్పనియండి, వాళ్ళకి కూడా అవకాశం ఇవ్వండి. మిమ్మల్ని ఎక్కడా కాంట్రడిక్ట్, మీ అభిప్రాయం మీరు స్పష్టంగా చెప్పండి. దాంతో నేను విభేదించచ్చు కాక, వాళ్ళు విభేదించచ్చు కాక, కానీ వాళ్ళకు కూడా అదే అభిప్రాయం చెప్పే హక్కు ఉంది. లెట్ దెమ్ స్పీక్ అవుట్ అండి. కోటేశ్వరరావు గారు మీరేమంటారు? ఒకసారి చెప్పండి కోటేశ్వరరావు గారు. ప్రత్యేక హోదా అలాగే స్పెషల్ యూనియన్ టెరిటరీ స్టేటస్, ప్రత్యేక కేంద్ర పాలిత ప్రాంత హోదా, ఈ రెండింటికి తేడాని మీరు కొంచెం విశ్లేషించగలరా మన్నం కోటేశ్వరరావు గారు? ఇప్పుడు మనం అసలు కొన్ని బేసిక్ విషయాలు మాట్లాడుకోవాలి. ఎందుకంటే ఒక రాష్ట్రాన్ని రద్దు చేసినటువంటి అప్రజాస్వామికమైనటువంటి చర్యకు పాల్పడింది కేంద్ర ప్రభుత్వం. కొత్త రాష్ట్రాలు ఏర్పాటు అనేటువంటిది అనేక చోట్ల డిమాండ్ ఉంటే ఉన్నటువంటి ఒక రాష్ట్రాన్ని నిరంకుశంగా రద్దు చేసింది, అది జమ్మూ కాశ్మీర్. ఆ జమ్మూ కాశ్మీర్ రాష్ట్రానికి కేంద్ర పాలిత హోదా ఇచ్చి ఇంతవరకు ఎప్పుడు అసెంబ్లీ పెడతారో, ఎప్పుడు ప్రజాభిప్రాయం తీసుకుంటారో ఇంతవరకు చెప్పలేదు. 2, ఒకవేళ దానికి రాష్ట్ర హోదా ఇస్తే ఢిల్లీతో పాటు పాండిచ్చేరితో పాటు అది అసెంబ్లీలో ఉన్నటువంటి 3వ రాష్ట్రం అవుతుంది. ఇప్పుడు కేంద్ర పాలిత ప్రాంతాల ప్రత్యేక హోదా అనేటువంటిది ఏదైతే చెప్తున్నారో అంటే ఒక్కొక్క కేంద్ర పాలిత రాష్ట్రానికి ఒక్కొక్క విధానం అనుసరిస్తారా బీజేపీ వాళ్ళు, లేకపోతే మూడింటికి కలిపి ఒక విధానం అనుసరిస్తారా? మీరు లేవనెత్తినటువంటి ప్రశ్న, ఢిల్లీలో ఉన్నటువంటి అధికారాలనేమో కోత పెడతారు, పాండిచ్చేరిలో తమకు అధికారం వస్తేనేమో అధికారాలను పెంచుతారట. ఏంటి వైరుధ్యం? అందుకని వైరుధ్యాన్ని ప్రశ్నిస్తున్నాను తప్ప, రెండోది ఏ స్టేటస్ పేరు ఏది అనేటువంటిది కాదు. ఆంధ్రప్రదేశ్ కి జరిగినటువంటి అన్యాయాన్ని మీరు ప్యాకేజీ అన్నారు. ఏంటి ఆ ప్యాకేజీ? అదో పెద్ద బ్రహ్మ పదార్థం. ఇంతవరకు ప్యాకేజీ అనేటువంటిది ఆ ఒప్పుకున్న వాళ్ళు చెప్పరు, ఇచ్చాము అన్న వాళ్ళు చెప్పరు. ఏంటి ప్యాకేజీ అంటే ఏమిటి? ప్యాకేజీ ప్రత్యేకంగా ఒక విభజన రాష్ట్రానికి ఒక ప్రత్యేకమైనటువంటి ప్యాకేజీ ఇవ్వడానికి కేంద్ర ప్రభుత్వానికి అసలు చట్టపరంగా ఉన్నటువంటి హక్కులు ఏమిటి? ఏ కమిషన్, ఫైనాన్స్ కమిషనా లేకపోతే ఇంకొకట అనేటువంటిది ఎక్కడ సిఫార్సు చేసింది ఒక రాష్ట్రానికి ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వాలని? నరేంద్ర మోడీ గారు బీహార్ ఎన్నికల సందర్భంలో 5 ఏళ్ల క్రితం అక్కడ ప్యాకేజీ గురించి చెప్పారు. అందుకని ఈ ప్యాకేజీలు అనేటువంటివి ఒట్టి బోగస్, జుమ్లా.
కేంద్ర ప్రభుత్వము అప్పటికే అమలు జరుపుతున్నటువంటి పథకాలన్నింటినీ ఒక దగ్గర చేర్చి ఇది ప్యాకేజ్ అని చెప్పడం తప్ప ప్రత్యేకమైనటువంటి ప్యాకేజీలు ఇవ్వడానికి మన ఫైనాన్స్ కమిషన్ కానీ మన రాజ్యాంగం కానీ ఒప్పుకోదు. రాజ్యాంగ విరుద్ధమైనటువంటి చర్యలని మేము అమలు జరుపుతున్నామని చెప్తున్నారు. ఆంధ్రప్రదేశ్ కి ఇచ్చినటువంటి ప్యాకేజీలో అదనంగా కేంద్ర ప్రభుత్వం అమలు జరుపుతున్నటువంటి పథకాలు కాకుండా అదనంగా ఏం అమలు చెప్పారో తిరుపతిరావు గారు కానీ లేకపోతే వాళ్ళ కేంద్ర నాయకులు కానీ వారు ఎవరైనా చెప్తే సంతోషం. అందువల్ల ఇప్పుడు ప్రత్యేకమైనటువంటి ప్యాకేజీ మేము పుదుచ్చేరికి ఇస్తామని చెబుతున్నటువంటి వాళ్ళ జాతీయ విధానం ఏమిటి అనేటువంటిది నా ప్రశ్న. రైట్. మనోహర్ గారు, కోటేశ్వరరావు గారు క్లారిటీ ఇచ్చారు. మీరు దాన్ని క్లాసిఫికేషను, కేటగరైజేషను, విభజన, డివిజను, ఇన్ని రకరకాల టెక్నికల్ అంశాలన్నీ మీరు ప్రస్తావన చేశారు. ప్రత్యేక హోదానా, కేంద్ర పాలిత ప్రాంతాలకు సంబంధించిన ప్రత్యేక హోదానా అనే విషయాలు పక్కన పెడితే ప్రత్యేక హోదానే. దానికి మీరే రూపము, రంగు ఇవ్వండి, రుచి, వాసన కల్పించండి, ప్రత్యేక హోదాయే. తర్వాత దానికి ప్యాంటు, షర్టు లేకపోతే సూటు, బూటు వస్తాయి. ఈ విషయం ఇంత స్పష్టంగా చెప్పినప్పుడు బీజేపీని వెనకేసుకుని వచ్చేందుకని మీరు అంత బలవంతంగా దానికి సంబంధించిన సమగ్రమైన స్టాటిస్టిక్స్తో సహా వివరణ ఇచ్చే ప్రయత్నం చేస్తే, ఇవాళ మీరు ప్రజాక్షేత్రంలో ఉన్నారు, రేపు పొద్దున ప్రజలకి జనసేన జవాబుదారీ. బీజేపీతో మనం మైత్రి చేస్తున్నాం కాబట్టి గుడ్డిగా బీజేపీ చేసిన ప్రకటన సమర్థించుకుంటూ వెళ్తే ఇక్కడ ముగిసిన అధ్యాయం పక్క రాష్ట్రంలో ఎలా పురుడు పోసుకుంటుందనే ప్రశ్న ప్రజల నుంచి వస్తే, ప్రజలు నిలదీస్తే జనసేన ఏం సమాధానం చెప్తుంది? నేను మళ్ళీ చెప్తున్నాను, ఆ కేటగరైజేషను, ఆ స్టాటిస్టిక్స్, ఆ గణాంకాలు కాసేపు పక్కన పెడదాం. అందరికీ ఇక్కడ కూర్చున్న 5 అర్థమయ్యే భాషలో మాట్లాడుకుందాం. పర్ఫెక్ట్ సార్. సార్ బేసిక్గా ఊరికే ప్రత్యేక హోదా అని ఊరికే అలా తీసుకోవడం కన్నా నేనేమంటా అంటే, ఇప్పుడు ఇంతకుముందు మాట్లాడినారు తను ఎవరో ఒక రాజకీయ విషయాలు కావచ్చు, లేకపోతే వైసీపీ అధికార ప్రతినిధి కావచ్చు, లేకపోతే ఇంకొకతను కావచ్చు, నాకు వీడియో కరెక్ట్ క్లారిటీ లేదు. సో నేనేమంటా అంటే, ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ ఏదైతే బీజేపీ చేసింది అది ఏం చేసిందంటే 30:70 రేషియో ఉండేది, 70:30 రేషియో ఉంది. ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి 40:60 రేషియో ఉండదు. లెట్స్ టేక్ వన్ ఎగ్జాంపుల్, బెస్ట్ ఎగ్జాంపుల్ 108 మీరు 70 చేశారంట పుదుచ్చేరిలో. మన జనసేన బ్రదర్ చెప్తున్నాడు, ఒప్పుకుంటారా? సార్ అద్దేవాళ్ళ శ్రీధర్ గారు కొద్దిసేపు టైం ఏంటి సార్, ఊరికి ఎందుకు మధ్యలో ఇన్వాల్వ్ అవుతారు? ఫస్ట్ సబ్జెక్ట్ తెలుసుకోండి సార్, సబ్జెక్ట్ తెలుసుకున్న తర్వాత మాట్లాడండి సార్. ఊరికి ఏదంటే అది వచ్చి మాట్లాడు కదా సార్. ఒకటి నేను విషయం చెప్తానంటే, ఈ రోజు కేంద్ర పాలిత ప్రాంతం అని పుదుచ్చేరి కావచ్చు, ఢిల్లీ కావచ్చు, ఈ రోజుల్లో ఏం జరుగుతుంది అసలు, ఈ రోజు సెంట్రల్ గవర్నమెంట్ సపోర్ట్ చేసింది అది తెలుసుకోవాలన్నయ్య. వినపడట్లేదా, కనబడట్లేదా, లేకపోతే మాట్లాడదలుచుకోలేదా? 70% ఇస్తున్నారా మీరు? ఆయన మాట్లాడేటప్పుడు నేను కనిపిస్తున్నా, నేను వినిపిస్తున్నా, నేను మాట్లాడుతున్నా. వినండి ఫస్ట్, వినండి సార్, ఎందుకు మధ్యలో ఇంటరప్ట్ అవుతారు? వినండి ఫస్ట్. ఈ రోజు ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి 40:60 రేషియో జరుగుతోంది. సెంట్రల్ గవర్నమెంట్ ఏం చెప్తుందంటే 25% ఇస్తే డెవల్యూషన్ పర్సెంటేజ్ ఏదైతే ఉంటుందో డెవల్యూషన్ స్కీమ్స్ కింద 25% ఇచ్చేది 44% ఇస్తాను అంటుంది. అదేవిధంగా స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ 30:70 రేషియో ఉండేది. ఇన్ కేసు రేపు పొద్దున పుదుచ్చేరిలో బీజేపీ గవర్నమెంట్ ఫామ్ చేస్తే 70:30 రేషియో చేస్తామని చెప్తోంది. మనకు ఆల్రెడీ స్పెషల్ కేటగిరీ స్టేటస్ లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి 40% ఇస్తుంది. కానీ ఈరోజు వైసీపీ ప్రభుత్వం ఏం చేస్తుంది, అది మొత్తం వాళ్ళే ఇచ్చేట్టు పబ్లిసిటీ చేసుకొని మొత్తం నానా హంగామా చేస్తున్నారు. మరీ ముఖ్యంగా ఈరోజు తిరుపతి పార్లమెంట్ ఎన్నిక, యాజ్ ఎ తిరుపతి సభ్యునిగా నేను చెప్తున్నా, తిరుపతి పార్లమెంట్ ఎన్నికల్లో ఇదేదో బీజేపీ అన్యాయం చేస్తుందనేసి ఒక వైసీపీ ప్రోపగండా తప్పానించి దీంట్లో వైసీపీ నాయకులకు కానీ వైసీపీ అధికార ప్రతినిధులు చెప్పుకునే వాళ్ళకి వీళ్ళకే సరిగ్గా క్లారిటీ లేదు. ఎందుకంటే ఆల్రెడీ 40% ఇస్తాంది, ఇంగివలసిన 60% ఆల్రెడీ సెంట్రల్ గవర్నమెంట్ భరిస్తాంది కదా. దీన్ని వీళ్ళు అర్థం చేసుకోవాలి. దీన్ని అర్థం చేసుకోకుండా ఊరికే ఒక ప్రోపగండా లాగా బీజేపీ మీద విధంగా చేయడం అది సరికాదు. నెక్స్ట్ ఈరోజు ఏదైతే క్యాండిడేట్ ఉన్నాడో వైసీపీ క్యాండిడేట్ ఈజ్ అ ఫిజియోథెరపిస్ట్. అంటే ఫిజియోథెరపిస్ట్ అనేమో డాక్టర్నే ప్రమోట్ చేస్తున్నారు. మీలాగా ఫిజియోథెరపిస్ట్ డాక్టర్ని ప్రమోట్ చేస్తున్నా మా ఊర్లో 100 మంది ఉన్నారు సార్ ఫిజియోథెరపిస్టులు. ఆ విధంగా రైట్. తిరుపతిరావు గారు మళ్ళీ వద్దాం, మనోహర్ గారు మళ్ళీ వద్దాం మీ దగ్గర. తిరుపతిరావు గారు చెప్పండి. తిరుపతిరావు గారు వాసు గారు
ఇందాక అద్దేపల్లి శ్రీధర్ గారు అడిగిన దానికి నేను చదువుతున్నాను, ఇందాక వదిలేసింది ఇప్పుడు చదువుతున్నా. ఓకే. ఎక్కడ J&Kతో ఆపాను నేను. వి విల్ ఫర్దర్ అప్రోచ్ ద సెంటర్ ఫర్ రివైజింగ్ ద కాస్ట్ షేరింగ్ ఆఫ్ ప్రాజెక్ట్స్ టు 70-30 ఫ్రమ్ ద కరెంట్ 30-70 ఫార్ములా అని చెప్పేసి కూడా మేము మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. అదే ఇవాళ జన సైనికులు చెప్తున్నటువంటి రెండో పాయింట్. నేను ఇందా చదవలేదు, ఇప్పుడు చదివాను. ఒకటి ఇక్కడ గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే, మేము ఏది చెప్పినా, మేము ఇప్పుడు ఇవాళ ఇక్కడ కూర్చున్నటువంటి రాజకీయ విశ్లేషకులు, లేకపోతే ఇక్కడ కూర్చున్నటువంటి సీనియర్ జర్నలిస్టో, లేకపోతే ఇక్కడ కూర్చున్నటువంటి అద్దేపల్లి శ్రీధర్, ఇక్కడ కూర్చున్నటువంటి జన సైనికులు తిరుపతిరావు, వాసు గారే కాదు, మేము ప్రజలకి క్లియర్ గా చెప్తున్నాము. ముగిసిపోయిన అంశమని ప్రజలకి చెప్పి మేము వెళ్తున్నాము. కానీ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అందరు కూడా ఇప్పటికీ ఇంకా స్పెషల్ స్టేటస్ అనే ఈ రాష్ట్ర ప్రజల్ని మోసం చేస్తున్నారు. ఇది మేము చెప్పేది. స్పెషల్ ప్యాకేజీకి మేము కట్టుబడి ఉన్నాము, దానికి చట్టబద్ధత కోసం SPV పెట్టమన్నాము. ఆ రోజు ప్రభుత్వం పెట్టలేదు. ఇవాళ నిజంగా ఇవాళ వైసీపీ ప్రభుత్వమే కనుక చిత్తశుద్ధితో వాళ్ళు చేతులు ఎత్తేసారు. మాకు 303 సీట్లు వచ్చాయి కాబట్టి మేమేమో అక్కడ అడగలేమని వాళ్ళ ముఖ్యమంత్రి చెప్పేశాడు. కాబట్టి నిజంగా వాళ్ళకి ఇవాళ నిజాయితీ ఉన్నట్లయితే ప్రజలకి నిజాయితీగా సమాధానం ఇవ్వాలి. ఎందుకంటే వాళ్ళకి ఎక్కువ సీట్లు ఉన్నాయి కాబట్టి, అవసరం కూడా లేదు కాబట్టి అబద్ధాలు చెప్పాల్సిన అవసరం. వాళ్ళు నిజంగా కనుక ఏమన్నా చిత్తశుద్ధితో వాళ్ళు వెళ్ళి ప్రజలకు నిజాయితీగా చెప్పాలని అంటే, అయ్యా మేము ఇవాళ స్పెషల్ హోదా అడిగే పరిస్థితి లేదని మేము ఒప్పుకుంటున్నాము. కాబట్టి కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి స్పెషల్ ప్యాకేజీ సార్, అందులో ఏముంది, డొల్ల ఉందా, గిల్లు ఉందా, ఏది ఉంది, ఏదైతే లేదో ఒకవేళ లేదు ఏదైనా అడిగి స్పెషల్ ప్యాకేజీ తెచ్చుకొని రాష్ట్రాన్ని అభివృద్ధి పరుచుకునే విధంగా వైసీపీ కూడా ముందుకెళ్తే, కనీసం వైసీపీ పార్టీ అయినా ఈ రాష్ట్ర ప్రజలకు మోసం చేయట్లేదు. తెలుగుదేశం మోసం చేసింది, కమ్యూనిస్టులు మోసం చేశారు, లేకపోతే ఇంకొకరు చేశారు. కనీసం వైసీపీ అయినా మోసం చేయట్లేదు, మేము చేయట్లేదు. మేము ఏదైతే కేంద్ర ప్రభుత్వం దగ్గర నుండి హోదా తెచ్చుకునే ప్రస్తావన మాకు లేదు, అవకాశం లేదు. వాళ్ళకి 303 సీట్లు వచ్చాయి. మేము ప్యాకేజీ తెచ్చుకొని, వాళ్ళు అంటున్న ప్యాకేజీ తెచ్చుకొని ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తాం. అవసరమైతే ఆ ప్యాకేజీ మరింత అభివృద్ధి చేసుకునే విధంగా, లేకపోతే అందులో డొల్ల లేకుండా గొల్ల లేకుండా చూసుకునే విధంగా మేము ముందుకెళ్తామని వాళ్ళు వెళ్తే ఈ ప్రజలకి వాళ్ళు నిజాయితీగా ఒప్పుకున్న వాళ్ళు అవుతారు. బీజేపీ, జనసేన. రైట్, ఒక్క నిమిషం, థ్యాంక్ యూ, చెప్పండి. తిరుపతిరావు గారు ఫస్ట్ ఆర్గ్యుమెంట్ నేను అందుకనే క్లారిఫై, వాళ్ళు నిజం చెప్పట్లేదు అందుకనే నేను క్లారిఫై చేయమన్నాను. ఇది జనసేన మాట్లాడింది తిరుపతిరావు ఫస్ట్ మాట్లాడింది ఏమన్నాడు, ఒక యూనియన్ టెరిటరీ ఉంది పుదుచ్చేరి, దానికి 25% ఎలిజిబిలిటీ ఉంది, దాన్ని 40% చేసాం. మిగతా రాష్ట్రాలకు 41% ఉన్నా కూడా 40% చేస్తున్నాం సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ అని చెప్పి అన్నారు. మరి ఆంధ్ర రాష్ట్రానికి అన్ని రాష్ట్రాలకి ఎంత 42%, ఈసారి 41% వస్తున్నది కదా. ఆ విధంగా యూనియన్ టెరిటరీని స్పెషల్ యూనియన్ టెరిటరీగా చూస్తున్నాం కాబట్టి రాష్ట్రాలతో సమానంగా వస్తున్నాయి అన్నారు. అది అయిపోయిన తర్వాత ఇప్పుడు మళ్ళీ నేను ఇందాక చదవలేదు, ఇప్పుడు మళ్ళీ నేను చదువుతున్నానని చెప్పి 70-30 ఫార్ములా ఉంటే ఇప్పుడు 70% సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తుంది అని చెప్పి మళ్ళీ మార్చారు. మరి ఇందాక అన్నది 40% కరెక్టా, ఇది 70% కరెక్టా? అక్కడ ద్వంద్వ వైఖరి. మూడో అంశం ఏంటంటే, ఎప్పుడైతే డెవల్యూషన్ ఫండ్ సంబంధించింది, అది డెవల్యూషన్ ఫండ్ సంబంధించింది, దానికి దీనికి ముళ్ళు పెడతారే, అది డెవల్యూషన్ ఫండ్స్, అది క్లియర్ గా అందులో మెన్షన్ చేయడం జరిగింది. అందువల్లే మా మేనిఫెస్టో అన్ని చదువుతారు కదా బ్రదర్. అదే మీరు అన్నదే, మీరు ఇక బ్రదర్ తిరుపతిరావు మీరు ఏం మాట్లాడినా నేను విన్నాను, మీరు ఆగండి. మీరు అన్న మాటదే, మీరు అన్న మాట లోటు మాటలే నేను చెప్తున్నాను. డెవల్యూషన్ ఆఫ్ ఫండ్స్ అనే అన్నాను నేను. మిగతా రాష్ట్రాలకి ఏ విధంగా అయితే 42% ఇస్తున్నారో, 41% ఈ సంవత్సరం ఇస్తున్నారో అదే ఇస్తున్నారో రాష్ట్రాలకి అని చెప్పని మళ్ళీ 70-30% ఇందాక ఎందుకు మాట్లాడలేదు? జనసేన అనంత మేము ఆంధ్ర రాష్ట్రం కోరుకునేది, మిగతా రాష్ట్రాలు కోరుకునేది, బీహార్ రాష్ట్రం కోరుకునేది 70% 80% సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ వస్తాయని స్పెషల్ స్టేటస్ మేము కోరుకుంటున్నాం. అది ఎందుకు ఇవ్వట్లేదు అని అంటే సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు. ఇప్పుడు పుదుచ్చేరికి మేము ఇస్తాము అని అంటే ఏ బేసిస్ లో పుదుచ్చేరికి ఇస్తారు, ఏ బేసిస్ లో ఆంధ్ర రాష్ట్రానికి ఇవ్వరు? దానికి ఏదో సమాధానం ఉందా? రాజకీయం కోసం మాట్లాడుతున్నారు. పుదుచ్చేరిలో ఇస్తానని భారతదేశ యూనియన్ టెరిటరీలని సమానం కాదా? రాష్ట్రాలన్నీ సమానం కాదా? లేకపోతే మీకు కావాల్సినప్పుడు మీరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారా? నిర్మలా సీతారామన్కి ఏం హక్కు ఉందని చెప్పి, లేకపోతే అక్కడ బీజేపీ నాయకులు ఉన్న పాండిచేరిలో ఏ బేసిస్ లో సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తాదన్నారు అంటే మేము అమాయకులు అనుకుంటున్నారా, లేకపోతే చేత కాదు అనుకుంటున్నారా? ప్రజలు పరిగెట్టించేస్తారు, మీకు తెలుసో లేదో. ప్రజలు పరిగెట్టించేస్తారు మిమ్మల్ని. సౌత్ ఇండియా నుంచి పరిగెట్టించేస్తారు. ఈ రిజల్ట్స్ వచ్చిన తర్వాత చూడండి, సౌత్ ఇండియాలో బీజేపీ జెండా ఎగరేయడానికి బెదిరిపోతారు. అది వాళ్ళతో పాటు ఉన్న అలయన్స్ పార్టీస్ కూడా విడిపోతారు. సమాషా అనుకుంటున్నారా? మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు. వినడానికి మేము మర్యాదగా మేము క్వశ్చన్ చేస్తా ఉంటే
ఏదో చెప్తున్నారు కదా చెప్పనియండి వినండి అంటే మీకు అన్ని తెలుసుంటే మేమంతా దేశం అంతా తిరుగుతాం, దేశం అంతా తిరుగుతాం, ఇతర దేశాలకు కూడా తిరిగి మేము నిలదీయడానికి మేము వెనక అడగయ్యో. రైట్ శ్రీధర్, ఆంధ్ర రాష్ట్ర రైట్ ప్రజల శ్రీధర్, కోసం థ్యాంక్ యూ. ఏదో టైం ప్యాకేజ్ ఇస్ అప్, ఇచ్చానంటున్నారు కదా, టైం ఇస్ ప్యాకేజ్ ఏమి ఇచ్చారో చెప్పంటున్నాను. రైట్, రైట్. 11,000 కోట్లకి 11 ఇన్స్టిట్యూషన్ కి ఏమి ఇచ్చారంటే ఎలా కట్టారు అంటున్నారు. రైట్. పోలవరం ప్రాజెక్ట్ శ్రీధర్. మీరు డబ్బులు ఇస్తున్నారా? మేము ఖర్చు పెట్టిన రీఎంబర్స్మెంట్ చాలా ఎన్ని క్వరీలు వేస్తున్నారు? 50,000 కోట్లు ఎస్ తెలుగుదేశం కొంతవరకు కొట్టేసింది. దాని ప్యూరిఫికేషన్ రికార్డ్ చేసిన తర్వాత రీసబ్మిట్ చేసింది కదా పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ. పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం దా లేదా సెంట్రల్ గవర్నమెంట్ దా? తెలీదా మీకు? జలశక్తి ఆంధ్ర రాష్ట్రం దా సెంట్రల్ గవర్నమెంట్ దా? పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ మీ వాళ్ళే. రైట్ శ్రీధర్, జలశక్తి థ్యాంక్ యూ, మీ వాళ్ళే. థ్యాంక్ యూ శ్రీధర్, అందరూ కూడా డిసైడ్ చేసి థ్యాంక్ యూ, ఇచ్చిన థ్యాంక్ యూ. తర్వాత మొత్తానికి మళ్ళీ అది బీజేపీ కాదు అని అంటారంటే బీజేపీ హ్యాస్ ఏదైనా మేడ్ ఉందా ఇట్ అసలు స్టాండ్ ప్రజలకు వెరీ ఏదైనా మేలు క్లియర్. చేసే స్పెషల్ విధానం స్టేటస్ ఉందా కు అసలు? సంబంధించి వెనక ఎట్టి పరిస్థితుల్లో మాట్లాడటమే. తాము ఏమనుకున్నామో మొదలు దానికి కట్టుబడి ఉన్నామని చెప్తున్నది. థ్యాంక్ యూ శ్రీధర్, థ్యాంక్ యూ తిరుపతిరావు గారు, థ్యాంక్ యూ కేపీ రావు గారు, థ్యాంక్ యూ మనోహర్ అండ్ కోటేశ్వరరావు గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది ఈరోజు స్ట్రైట్ టాక్. మరి కాసేపట్లో న్యూస్ బులెటిన్ ప్రసారం అవుతుంది. చూస్తూనే ఉండండి ప్రైమ్ 9. నిజం ఇదే మా ఇజం.